వాటికి ఫుడ్ అటు ఈవెంట్ ప్రోగ్రామ్ కి మేము బయలుదేరడానికి సిద్ధమయ్యాం. ఇది దాదాపుగా ఒక 10 or 15 days నుంచి మేము ప్రోగ్రామ్ ని అటెండ్ అవ్వాలని ఉద్దేశంతో నా యొక్క జిఎస్ఎం ఆర్సీ గ్రామ మెంబర్స్ దగ్గర కూడా నేను ఫస్ట్ డే ఒక రోజు ఛాంబర్ లో నేను అందరికి ఇన్వైట్ చేసి ఫిజికల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు అందరికీ నేను ఈ యొక్క ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చెప్పాను. సో అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉంటారో అందరూ మీరు హాజరవ్వచ్చు. ఇక్కడ ఎవరికి ప్రజలంగా తెలియదు, ఎవరైతే తెలుసుకోవాలి, ఇది నేను ఆచరించాలి, అవలంబించాలి నా ఆచరణలో ఉన్న వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళైతే రావచ్చు అని నేను చెప్పాను. సో దానికి స్వచ్ఛందంగా ఈ రోజు 7 మెంబర్స్ మేము అటెండ్ అయ్యి వస్తున్నాం. కొంతమంది రావాలనే ప్రయత్నం చేశారు. కొన్ని లాస్ట్ మూమెంట్ లో కొన్ని వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ అనివార్య కారణాల వల్ల కొంతమంది సభ్యులు రాలేకపోయారు. లేకపోతే ఈరోజు మా వ్యాన్ మొత్తం కూడా ఫుల్ అయిపోయింది, మొత్తం 12 మెంబర్స్ దాకా. సో పర్వాలేదు ఏరియా మొత్తం మీద ఈ రోజు ఉన్న 7 కూడా ఇంత యాక్టివ్ పర్సన్స్ బయలుదేరారు. అందరూ కూడా మంచి జోష్తో వచ్చారు. వాళ్ళు మేము వస్తాం సార్ నాకు నిన్న నుంచి కాల్స్ చేస్తూ ఉంటే కూడా సార్ మాది కన్ఫామ్ చెప్తూ రావడం జరిగింది. ఈ రోజు ఆ ప్రోగ్రామ్ కి మేము అటెండ్ అవుతున్నాం. కావాలి దాటామా మేము కావాలి దాటాం సార్. మేము ఎగ్జాక్ట్లీ 9:30 కల్లా మేము అక్కడ ప్రోగ్రామ్ కి ఎటువంటి పరిస్థితులు అటెండ్ అయ్యడానికి మేము బయలుదేరాం. కాబట్టి అందరూ కూడా ఇంకా మ్యాక్సిమం మెంబర్స్ అక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మనం ఎవరైతే ఆశీర్వాదం మెంబర్స్ ఉన్నారో మీ యొక్క టీం సభ్యులు కూడా మేము మీరు పంపించి అక్కడికి అటెండ్ చేస్తే కూడా అందరికీ చాలా బాగుంటుంది. మన యొక్క ఈ గుడ్ ఆర్ట్ ప్రోగ్రామ్ ఈ హెల్త్ కి మంచిది. మన యొక్క తీసుకునే ఆహారంలో ఎటువంటి ప్యూర్ వెజిటేరియన్ మంచి డైజెషన్ ఫుడ్ తో అక్కడ మనకు జరిగే చెప్స్ చూపించే ప్రోగ్రామ్ ని మనం ఎంత ఆస్వాదిస్తే అంత మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది చెప్పి నేను అది చూడాలి, నేను నేర్చుకోవాలి, నేను చెప్పాలి, అది అందరికీ ప్రమోట్ చేయాలి. మా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా ఆ యొక్క గుడ్ ఆర్ట్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు మేము అక్కడికి బయలుదేరడం జరిగింది సార్. ఓకే, అక్కడికి పోయి వచ్చిన తర్వాత మిగతా విశేషాలు ఇంకొక రోజు మనం ఈ సెక్షన్ లో షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం గ్రేట్ లీడర్స్ కి మా శాసన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను సార్. జై హింద్, జై అసీం. థ్యాంక్ యూ. ఓవర్ టు నారాయణ సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఇవి వర్ణనాతీతం అన్నమాట. ఈ మూమెంట్స్ ఎందుకు వర్ణనాతీతం అంటే మీరు ఆ నెల్లూరు టీం సభ్యులు ఎవరైతే వ్యాన్ లో ఉన్నారో మీకు ఎంత ఆనందంగా ఉందో అంతకంటే ఎక్కువ మాకు ఆనందం ఉంది. కారణం ఏంటంటే దానికంటే ఎక్కువ బాధ ఉంది. ఎందుకు మరి ఇక్కడ ఆనందం అని చెప్తున్నారు, బాధ అని చెప్తున్నారంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే సార్. ఇంత విజన్ ఉన్న టీంని ఆ గుడ్ ఆర్ట్ ప్రోగ్రామ్ లో నేను మిస్ అవుతున్నందుకు ఆనందంగా ఉంది. మరి ఇక్కడ ఒక విషయం గమనించాలి. మామూలుగా మనం ఏదన్నా ఫంక్షన్లకు కావచ్చు, లేకుంటే తీర్థయాత్రలకు కావచ్చు, లేకుంటే విహారయాత్రలకు కావచ్చు, రకరకాలుగా వెళ్తుంటాం. కానీ ఇంత అద్భుతంగా ఇంత టీం ప్రకారంగా ఈ విధమైనటువంటి యాక్టివ్ గా మనం వెళ్ళాలంటే అది జీవితంలో ఎప్పటికీ సాధ్యం కాదు సార్. కానీ ఇక్కడ మీరందరూ కేవలం 1,000 రూపాయలతో ఇంత తక్కువ ఖర్చుతో ఇంత అద్భుతమైనటువంటి ఎంజాయ్మెంట్ అనేది చేస్తున్నారు. అది చాలా చాలా సంతోషంగా ఉంది. అయితే ఇక మన మధ్యలో నెక్స్ట్ సుమతి మేడం గారిని ఇన్వైట్ చేస్తున్నాను. మేడం మీరు కనెక్షన్ లో పెట్టుకోండి. మూర్తి సార్ మీరు డిస్కనెక్ట్ లోకి వెళ్ళిపోండి. సుమతి మేడం మీకు ఎలా అనిపించింది? యాక్చువల్గా సార్ ఒక 15 days నుంచి ఫాలో చేస్తున్నాం అన్నారు. మొదటగా మీకు చెప్పినప్పుడు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపించింది? సార్ నేనైతే చెప్పిన రోజే సార్ చెప్పాను సార్, ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందువల్ల అది ప్రాసెసింగ్ తెలియకపోతే చెప్పలేకపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ ఇప్పుడు ప్రొటీస్ చేయగలుగుతున్నాం, కానీ బయటకు వచ్చేటికి వెజ్ బయటకు వచ్చేటికి చేయడానికి ఇబ్బంది పడతా ఉన్నాము. అందువల్ల ఖచ్చితంగా అయితే ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి సార్, నేనైతే వస్తాను అని చెప్పాను సార్ తోటి. ఇప్పుడు మేము కదిలిన తర్వాత మేము అది పనిగా టూర్లు అయితే వెళ్ళలేము. ఆర్సీఎం మీటింగ్సే మాకు టూర్లు అని ఫీల్ అయ్యి 100% అటెండ్ అవ్వడానికి ప్రిపేర్ అయిపోయాం.
ఇది మెయిన్ సబ్జెక్ట్ సార్ మాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత మెయిన్ అసలు ఇవి నేర్చుకోకపోతే చెప్పలేము సార్. దానికోసమని బయలుదేరాలని డిసైడ్ అయ్యాము, బయలుదేరాము దేవుడి దయతో. ఆ, అందరూ హ్యాపీగా బయలుదేరాము. ఆ, ఏ- సార్ ఈ రోజు టాపిక్ మనం మాట్లాడుకోవాలా సార్? సోప్ది నిన్న సెన్సేషన్ది కదా నో అది. నో 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 మేడం. ఇక్కడ సార్ ఆ, ఇక్కడ ఇన్ని వేల ఓట్ల ఆ, బల్బు లాగా ఇంత అద్భుతమైన టాపిక్ మనం అందరం ఉంటే మళ్ళీ నిన్న టాపిక్ ఈ రోజు పెట్టుకోకూడదు. ఓకే సార్, ఓకే ఆ? ఓకే. అది హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. Yes, yes. ఎందువల్ల అంటే కొంచెం ప్లేస్ చేంజ్ అవ్వడము, అందరిని కలుస్తాం ఆడికి వెళ్తే కొత్త వాళ్ళని. ఓ, నిన్న నజీరా మేడం కూడా నాకు ఫోన్ చేశారు. చేస్తే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి అని చెప్పాను. చెప్పిన తర్వాత మీరు అంత దూరం నుండి వస్తే మేము కూడా రావాలి మేడం, ఖచ్చితంగా వస్తానని చెప్పారు. ఆ, అట్లా ఏందని వాళ్ళ దగ్గర కదా సార్, ఖచ్చితంగా వస్తామన్నారు. మరి వెళ్తే కానీ తెలీదు. ఖచ్చితంగా అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఎందువల్లంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ లేనిది ఇందులో ఫైట్ చేయలేము. ఆ, ఎవరికి చెప్పాలన్నా ఫస్ట్ వాళ్ళు చేయడం మనకు వస్తేనే చెప్పగలము. అందువల్ల నేర్చుకోవాలి అనేది ఇంటెన్షన్ తోటి బయలుదేరాము. ఆ, అదే సార్ మెయిన్ నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. యాక్చువల్ గా ఏంటంటే మీరు 2022లోనే గుడ్డాటికి సంబంధించినటువంటి అద్భుతమైన వంట కూడా అక్కడికి వచ్చి చేసుకొని వచ్చి రూమ్ లో చాలా చాలా వండర్ఫుల్ గా, అంటే ఉదయపూర్ టూర్ కంటే ముందే చాలా చక్కగా మీరు వండి పెట్టారు. చాలా బాగుంది. అయితే థ్యాంక్ యూ సార్. ఇది ఈ రోజు ఇంతకు మించి అని చెప్పేసి మీరందరూ కూడా మళ్ళీ సమాయత్తమయ్యి ఆ విధంగా ఒక సైన్యం మొత్తం నెల్లూరు టీం మొత్తం నరసరావుపేటలో ప్రతిష్టం కావడానికి మీరు ఇంత ఎంజాయ్మెంట్ గా వెళ్తున్నారు. థ్యాంక్ యూ. అయితే చాలా మంచి మీ యొక్క మోటివేషన్, అంటే ఆ మూమెంట్ చూస్తానే ఎవరికైనా మోటివేషన్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మన మధ్యలో చిన్న గారు ఉన్నారు. చిన్న గారు ప్లీజ్ వెల్కమ్. మీ యొక్క అనుభవం అంటే ఎలా అనిపించింది మీకు? నిన్ననే మీతో నేను మాట్లాడాను, మీరు నాతో మాట్లాడారు, అలాగే మూర్తి సార్తో మాట్లాడారు. సార్ 15 రోజుల ముందు నుంచి పిలుస్తున్నామన్నారు, ఇన్వైట్ చేస్తున్నామన్నారు. మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికి గుడ్ మార్నింగ్ సార్. ఆర్షం కుటుంబ సభ్యులందరికీ జయ ఆర్షం. సో ముందుగా నా పేరు చిన్న సార్, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. సో ఈరోజు గుడ్ ఆర్ట్ ప్రోగ్రామ్ కి జర్నీలో ఉన్నాం సార్ వాళ్ళందరూ కలిసి. సో సారు గ్రేట్ లీడర్స్ మన శ్రీనివాస్ మూర్తి సార్ తరఫున మేమందరూ వెళ్తా ఉన్నాం. ముత్తుకూరు నుంచి, నెల్లూరు నుంచి అందరు టీం అంతా బయలుదేరాం. సో ఈరోజు వండర్ఫుల్ గా సక్సెస్ చేసుకోవడానికి వెళ్తున్నాం. గుడ్ ఆర్ట్ ప్రోగ్రామ్ అంటే మాకు ఇంతవరకు ఈ ప్రోగ్రామ్కి ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేనైతే ఈ ప్రోగ్రామ్కి వెళ్ళటం అనేది, మీటింగ్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం కాబట్టి. సో ఈ మీటింగ్ గురించి తెలుసుకున్న దానికి సార్ చెప్పారు. నేనైతే నేను నిర్ణయించుకున్నాను వెళ్ళాలని. నారాయణ రెడ్డి సార్ చెప్పారు నాకు. సో ఈ ప్రోగ్రామ్కి వెళ్తే మీరు చాలా తెలుసుకుంటారు. ఇంపార్టెంట్ సో ఈ ప్రోగ్రామ్ అయ్యేదానికి చాలా కష్టం. ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాల్సిందే ఖచ్చితంగా మీరైతే అని చెప్పారు. సో సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా తరఫున. అలాగే శ్రీనివాస్ మూర్తి సార్ కూడా ఎనీ టైం గైడ్లైన్ చేస్తూ, ఎనీ టైం మా హ్యాండర్లో ఎనీ టైం ఎప్పుడు ఎంత సపోర్ట్ కావాలనిస్తూ, సో ఈ ఆర్షం బిజినెస్ లో మంచి ముందుకు కొనసాగడానికి సార్ ప్రత్యేక. హలో సార్ వాయిస్ వినిపించలేదు సార్? వాయిస్ వినపడుతుంది కానీ ఇందాక సార్ వాయిస్ వినపడుతుంది కానీ ఇందాక మూర్తి సార్ ఫేస్ లో ఏమో 1 lakh వోల్ట్ బల్బు ఎక్స్ప్రెషన్ కనపడింది మాకు. మీ దగ్గర 0 వోల్ట్ కనపడుతుంది. వావ్, అవునా సార్? ఇది కావాలి. ఓకే సార్, చాలా సంతోషంగా ఉంది సార్ ఈ ప్రోగ్రామ్ వెళ్ళటం అనేది. సో ఫస్ట్ టైం కాబట్టి చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంది. ఎందుకంటే మనం ఒక బిజినెస్ లో, ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి ప్రోగ్రామ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే మనం తెలుసుకుంటేనే ఇలాంటి మీటింగ్లు మనకి చాలా అనుభవాలు తెలుస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ కి అటెండ్ కావాల్సిందిగా తెలియజేస్తున్నాం.
చాలా సంతోషం కొరుస్తాం నాకు ఈ రోజు నారాయణ రెడ్డి సార్కి ప్రతి ఒక్క గ్రేట్ లీడర్స్ కి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. జేఆర్ శం సార్. థ్యాంక్ యూ చిన్న గారు, థ్యాంక్ యూ. మన మధ్యలో మన టార్కే సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఓకే, థ్యాంక్ యూ జేఆర్ శ్యామ్. ఫస్ట్ అందరికి నమస్తే. జేఆర్ శ్యామ్ లవ్లీ గ్రేట్ మార్నింగ్. అలాగే నాగరాజ్ రెడ్డి సార్, చిన్న సార్ అందరికి లవ్లీ గ్రేట్ మార్నింగ్. తర్వాత గుడ్ డాట్ ప్రోగ్రామ్ కి వెళ్ళడానికి అందరికి హ్యాపీ జర్నీ. ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా అందరూ వెళ్ళాలి. టోటల్ టీమ్ అల్లా వెళ్ళాలి. అక్కడ గుంటూరులో లోకల్లో ఎంతమంది ఉన్నారో జనార్దన్ సార్, బిందు మేడం గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మన టీం అక్కడ అందరు కలుసుకొని చాలా బాగా ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ గుడ్ డాట్ గురించి చాలా చక్కగా చాలా బాగా అనుభవం తీసుకొని వస్తూ ప్రతి ఒక్క ఇంటికి ఘర్ ఘర్ గుడ్ డాట్, ఘర్ ఘర్ గుడ్ డాట్, హర్ ఘర్ ఘర్ గుడ్ డాట్ మనం చెయ్యాలి. ఎందుకంటే గుడ్ డాట్ ప్రొడక్ట్ ఒక అద్భుతమైన ప్రొడక్ట్, ఒక జబర్దస్త్ ప్రొడక్ట్. గుడ్ డాట్ ద్వారాగా ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో వాడుకొని మంచి ఆరోగ్యంగా తీసుకోవాలనుకొని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే సార్. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరిలో గుడ్ డాట్ ప్రతి ఫంక్షన్ లో పార్టీలో ఎట్లా వెళ్తుందో అలాగే మన గుంటూరు, నెల్లూరు, ప్రకాశం ప్రతి దగ్గరే ఫంక్షన్ లో మన గుడ్ డాట్ ప్రొడక్ట్ ఉండాలి సార్. ప్రతి ఇంట్లో గుడ్ డాట్ ప్రొడక్ట్ ఉండాలి. మంచి ఆరోగ్యంగా మంచి ఆనందంగా ఉల్లాసంగా జర్నీ చేయాలనుకుని నేను కోరుకుంటున్నాను. అక్కడ వెళ్ళే ప్రతి ఒక్క గుడ్ డాట్ ఫెస్టివల్ కి, ఫుడ్ ఫెస్టివల్ కి, ఆ ఫంక్షన్ కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి హ్యాపీ వెల్కమ్. తర్వాత మూర్తి సార్ మీ అందరికి హ్యాపీ జర్నీ. తుంతి మేడం గారు అందరికి, చిన్న సార్ అందరికి హ్యాపీ జర్నీ. చక్కగా వెళ్ళేసి చక్కగా రండి. తర్వాత వచ్చిన తర్వాత నెల్లూరులో ఒక పెద్ద టార్గెట్ తీసుకుందాం కి బై ట్రక్ లారీ గుడ్ డాట్ ప్రొడక్ట్ మన నెల్లూరులో దిగాలి, గుంటూరులో దిగాలి. ప్రతి ఇంటికి ఈ ప్రొడక్ట్స్ వెళ్ళాలనుకో నేను హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. తర్వాత సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఈ బిజినెస్ లో నేను లాస్ట్ టైం మీకు మన బిజినెస్ లో బ్యాక్ బోన్ ఒక పెద్ద నెట్వర్క్ తయారు చేయాలంటే, పెద్ద నెట్వర్క్ తయారు చేయడానికి ఒక పెద్ద బ్యాక్ బోన్ ఏమంటే మీకు ఆ రోజు చెప్పాను. ఫస్ట్ మన సోదా ప్లాన్, రెండోది హోమ్ మీటింగ్, మూడోది వీక్లీ మీటింగ్, తర్వాత జూమ్ మీటింగ్, ఐదోది సెమినార్ ఈవెంట్. సెమినార్ లోటి ఈవెంట్స్ వస్తావి, ఇలాంటి ప్రోగ్రామ్స్ వస్తావి, ఇలాంటి ప్రొడక్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వస్తావి. అలాగే మీకు చెప్పాను DTW, LDP ఇవన్నీ చక్కగా చేస్తామంటే మన బిజినెస్ లో ఒకటి వస్తుంది DTT, లర్న్ టీచ్ డూప్లికేట్. ఇక్కడ నుంచే లీడర్స్ తయారవుతారు. ఇవన్నీ పాయింట్స్ సార్ మనకి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ లో ఒక పెద్ద నెట్వర్క్, ఒక విశాలమైన నెట్వర్క్, ఒక స్పీడ్ గ్రోత్ చేసే నెట్వర్క్ కి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్న పాయింట్స్ సార్. ఒకలా ఇవి మనము మన టీంలో కరెక్ట్ గా హోంవర్క్ చేసామంటే మన ఏపీ, మన తెలంగాణలో ఒక వండర్ఫుల్, ఒక బ్యూటిఫుల్ మనం తయారు చేయగలము. సో ఇన్ కారణంగా మనకి మన టీంలో మనం కంటిన్యూటీగా సోదా ప్లాన్ పక్కాగా చేయాలి. మీరు సోదా ప్లాన్ చేస్తే మీ టీంలో ప్లానర్ తయారవుతారు. ప్లానర్ తయారయ్యే కారణంగా ఏమవుతుంది అంటే సార్, ప్లానర్ తయారైన కారణంగా వర్కింగ్ హ్యాండ్ పెరుగుతారు. హోమ్ మీటింగ్స్ మనం ఎక్కువ చేసే కారణంగా హోమ్ మీటింగ్ లో మన సంఖ్య పెరుగుతుంది, టీమ్ స్ట్రెంత్ పెరుగుతుంది, స్ట్రెంత్ పెరుగుతుంది. తర్వాత వీక్లీ మీటింగ్ చేసే కారణంగా మన ఏరియాలో వీక్లీ మీటింగ్ చేసే కారణంగా లీడర్స్ తయారవుతారు. లీడర్స్ తయారవుతే ఏమవుతుందంటే సార్, లీడర్స్ తయారయ్యే కారణంగా ఏమవుతుందంటే ఈ స్టేషన్స్ డెవలప్ అవుతాయి. నాగరాజ్ రెడ్డి సార్ నా వాయిస్ వినపడుతుంది కదా? ఈ స్టేషన్స్ డెవలప్ అవుతాయి. ఓకే సార్, ఒక్కొక్క పాయింట్ గురించి మీకు ఓకే మేడం, థ్యాంక్ యూ. ఒక్కొక్క పాయింట్ మీకు చెప్తున్నాను. సో మీరు ప్లాన్ చూపెడితే డౌన్ లో ప్లానర్ తయారవుతారు. ప్లానర్ తయారయ్యే కారణంగా వర్కింగ్ హ్యాండ్ పెరుగుతుంది. హోమ్ మీటింగ్ బలుగ్గా చేసే కారణంగా టీంలో స్ట్రెంత్ పెరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది, జాయినింగ్స్ స్పీడ్ గా పెరుగుతుంది, రీపర్చేస్ పెరుగుతుంది. ఒక్కొక్క పాయింట్ లో ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. అలాగే వీక్లీ మీటింగ్ చేసే కారణంగా మన టీంలో లీడర్స్ తయారవుతారు. లీడర్స్ తయారయ్యే కారణంగా ఏమవుతుంది అంటే సార్, మన కొన్ని స్టేషన్స్ డెవలప్ అవుతాయి, ఎన్నో స్టేషన్స్ మనం డెవలప్ చేయగలము లీడర్స్ తయారయ్యే కారణంగా. తర్వాత జూమ్ సెషన్ ద్వారా ఏమవుతుంది అంటే సార్, ఒకే టైంలో ఎట్ ఏ టైంలో మనం 100 మంది దగ్గరికి ఒక మెసేజ్ మనం చేయగలము. అదే టెక్నాలజీ. అలాగే సెమినార్, ఈవెంట్,
సెమినార్ ఈవెంట్ లోకి వెళ్లే కారణంగా అక్కడ వాళ్ళు ఒక విజనరీగా తయారవుతారు. ఆ తర్వాత వాళ్ళు ఒక విజన్ తో ఈ సిస్టమ్ లో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఒక పెద్ద ప్లేస్మెంట్ ఏదైనా ఉందంటే అది సెమినార్ ఈవెంట్ పెద్ద పెద్ద యానివర్సరీ ప్రోగ్రామ్ లో తీసుకుంటారు సార్. తర్వాత డిటిడబ్ల్యూ చేసే కారణంగా ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ వర్గం ప్రకారంగా ఏమవుతుందంటే ఒక డిసిప్లిన్ ద్వారాగా ఒక పద్ధతి ప్రకారంగా ద్వారా ఒక కమిట్మెంట్ తో అతను ఒక సిస్టమేటిక్ గా వర్క్ చేసుకుని వెళ్తారు సార్. ఎల్డిపి అయ్యే కారణంగా ఏమవుతుందంటే అతను ఒక లీడర్ టీమ్ కి లీడ్ చేసే లీడర్షిప్ డెవలప్ అవుతారు సార్. ఎల్డిపిలో లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో ఎల్డిపిలో ఏమవుతుందంటే సార్ అక్కడ టీమ్ కి లీడ్ చేసే లీడర్షిప్ తయారవుతుంది. ఎందుకంటే సార్ టీం చాలా పెద్దదైపోతుంది, కానీ టీమ్ తో కోఆర్డినేషన్, కమ్యూనికేషన్, ఒక రిలేషన్షిప్ బిల్డ్ చేయాలంటే ఆయనకి లీడర్షిప్ ప్రోగ్రామ్ కంపల్సరీ కావాలి సార్. ఇవన్నీ చక్కగా చేసామంటే, ఇవన్నీ మనలో వస్తే మన టీంలో లర్న్, టీచ్, డూప్లికేట్ కంటిన్యూటీగా ఉంటుంది. బిజినెస్ టీం ఒక రేంజ్ లో టీం పెరుగుతుంది, ఒక రేంజ్ లో టీం యాక్షన్ మోడ్ లో వస్తుంది. ఆ ప్రకారంగా మన నెట్వర్క్ పెరిగే కారణంగా బిజినెస్ టర్నోవర్ పెరుగుతుంది. తర్వాత బిజినెస్ టర్నోవర్ పెరిగే కారణంగా టర్నోవర్ హాయిగా వచ్చిన కారణంగా పర్చేస్ వాల్యూమ్ బలుగ్గా వస్తుంది. పర్చేస్ వాల్యూమ్ బరుగ్గా వచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు మన టోటల్ ఇన్కమ్ పర్చేస్ వాల్యూ మీదే ఆధారపడి ఉంది. పర్చేస్ వాల్యూమ్ ఆధారపడుతుంది. తర్వాత గ్రోత్ పాయింట్స్ లో వస్తాము, ఇయర్లీ పాయింట్ లో, మంత్లీ పాయింట్ వాల్యూమ్ లో వస్తాము, గ్రోత్ పాయింట్ వాల్యూ వస్తాం సార్. అందుకే సార్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మూర్తి సార్ మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, మీకు ఎగ్జామ్ హార్ట్లీ కాంగ్రాచులేషన్, హ్యాపీ కాంగ్రాచులేషన్. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుని టీమ్ తీసుకుని వెళ్తున్నారు సార్. ఇదే ఒక పెద్ద లీడర్షిప్. ఎవరి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకోవాలి సార్. ఎవరి టీం రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకొని ముందుకు వెళ్ళిన వాళ్ళే ఈ బిజినెస్ లో చాలా ముందుకు వెళ్తారు సార్. అది 100%. తర్వాత సార్ నిన్న నిన్న మన సెన్సేషనల్ నైసా సోప్ గురించి అందరూ ఒక రివ్యూ చెప్పాలనుకున్నారు. నేను ఇంకా 2 minutes ఒక రివ్యూ చెప్పు. నేను హలో సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యాక్చువల్ ఈరోజు అంతా నెల్లూరు నుంచి నరసరావుపేటలో బయలుదేరినటువంటి ప్రతి పర్సన్ మొహంలో వెలిగేటువంటి వర్డ్స్ మేము చూడాలని అంటున్నాం సార్. ఈ రీడింగ్ మనం కావాలంటే రేపు పెట్టుకుందాం, లేదంటే ఎల్లుండి పెట్టుకుందాం. ఓకే సార్, అట్లాగే సార్. ఓకే ఇది మనం థ్యాంక్ యూ మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, చక్కగా తక్కిన వాళ్ళకి అందరికి ఇన్వైట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ జేఆర్సీ. మన మధ్యలో అక్కడ వ్యాన్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రాజు గారు. ఎందుకు మీకు సార్ జయర్సం సార్. హలో, వాయిస్ క్లియర్ సార్? వాయిస్ క్లియర్. వీడియో మోడ్ సార్ నాది వీడియో మోడ్ రావట్లేదు సార్. మీరు ఓల్డ్ లో పెట్టినారంట. మీరు నేనేం పెట్టలేదు. లేదంటే మూర్తి సార్ తీసుకొని అక్కడ నుంచి రండి. నేను పెట్టలేదు, ఎవరికి పెట్టలేదు. సరే సార్ 2 minutes సార్. ఇంక ఈ లోపల ఎవరన్నా మాట్లాడమని సార్. నేను సార్ దగ్గరికి వెళ్ళాలి. పర్లేదు. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక బిజినెస్ వ్యాన్ వచ్చింది కాబట్టి నేను అడ్మిట్ చేశాను. ఓకే, ఇంకా ఎవరైనా మన వ్యాన్ లో, ఎందుకంటే సార్ చూడండి, ఈ రోజు మనం చూస్తున్నాం రాత్రి 9 గంటలకు కూడా మూర్తి సార్ ఫోన్ చేశారు నాకు. సార్ ఇట్లా అనుకున్నాం, యాక్చువల్ గా వ్యాన్ అయితే ఎక్కువ పెద్దది పిలిచాం, కానీ జనాలు తక్కువ అవుతున్నారు, కానీ ఎవరు వచ్చినా రాకపోయినా నేను మా వైఫ్ అయినా వెళ్తాం చివరికి అనే మాట అన్నారు సార్. అయితే ఇక్కడ కనపడుతుంది విజనరీ లీడర్షిప్ ఎంత గొప్పదో అనేది. ఓకే, అయితే ఉదయం నేను ఈరోజు లేట్ గా లేచాను. అయితే చూసినప్పటికీ సార్ పెట్టిన వీడియో చూస్తేనే ఒక్కసారిగా నాకు 1 lakh ఎనర్జీ లెవెల్ వచ్చేసింది. ఇందాక మనము 1000 watts 100 watts మాట్లాడుకున్నాం, కానీ నాకు 1 lakh watts వచ్చేసింది. ఎందుకంటే అంత అద్భుతంగా అయితే చూడండి, మనం ఏదైనా అనుకుంటే భగవంతుడు ఆటోమేటిక్ గా మనకు దారి చూపిస్తాడు అంటారు కదా, అది ఇక్కడ క్లియర్ కనబడుతుంది. సరే, ఓకే సార్. మన మధ్యలో మూర్తి సార్, శ్రీనివాస్ మూర్తి సార్, మీరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి మళ్ళా వన్స్ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ, టోటల్ మన ఆర్సీ ఫ్యామిలీ అందరికీ కూడా థ్యాంక్ యూ వన్స్ ఆల్. సార్ ముఖ్యంగా నేను చేయడం
కారణం ఏంటంటే కనుక టోటల్ ఆర్సీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున కుప్పం జనార్దన్ సార్ గారికి, నా మిత్రుడు మై కొలీగ్ ఆర్సీఎం ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయోభిలాషి, ఆల్ టోటల్ ఇండియాలో ఆల్ టోటల్ ఆర్సీఎం ఫ్యామిలీ మెంబర్స్ కి శ్రేయోభిలాషి, అందరి మంచి కోరే ఒక కుప్పం జనార్దన్ సార్కి మన అందరి తరపున ఈరోజు ధన్యవాదాలు సార్. ఎందుకు అనేది సార్, నిన్న ఉదయం నాకు ఫోన్ చేసి, సార్ మీరు ఎలా బయలుదేరుతున్నారు, ఎలా వస్తున్నారు, ఏమిటి మీ యొక్క జర్నీ ప్లానింగ్ అని ఆయన నా యొక్క క్షేమం గురించి అడగడం జరిగింది సార్. నిజంగా చాలా వండర్ సార్. నేను అడిగిన కారణం, మీరు ఎలా వస్తున్నారు, వెహికలా, ట్రైనా, బస్సా? ట్రైన్ అయితే కనుక మీరు బయలుదేరి రండి, మన యొక్క రూమ్ ఉంది, మీరు లక్ష్యంగా అక్కడ మీరు ఫ్రెష్ అప్ అవ్వచ్చు, మీరు ఎంతమంది వచ్చినా అక్కడ మనకి ఇబ్బంది లేదు, మీరంటే మాకు చాలా అభిమానం. కాబట్టి మీరు ఇక్కడ వచ్చి మీరు బాగా ఫ్రెష్ అప్ అయ్యేసి ఇక్కడి నుంచి సార్ ఎంత ఒక 1 అవర్ 1.5 ఉంటుంది, మీరు ఆరామ్సే చాలా ప్రశాంతంగా వెళ్ళొచ్చు, మీకు ఎటువంటి ఇక్కడ ఇబ్బంది లేదు, రండి అని సారు నిన్న నన్ను నా టీంని ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది సార్. ఆ యొక్క సంతోషాన్ని ఇది నేనొక్కటి సార్కి ఫోన్ చేసి చెప్పడం అనే కంటే మన టోటల్ ఆర్సీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరి సమక్షంలో సార్కి నా యొక్క మరి యొక్క నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. మీకు సార్ ఎప్పుడు ఎల్లవేళ మీరు ఇలాగనే అందరి యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఒక మన టోటల్ ఆర్సీఎం ఒక పాలిటిక్స్ గురించే కాదు, ఒక వ్యక్తిగతంగా కూడా మీరు మంచి సజెషన్ చేస్తూ అందరికీ క్షేమాన్ని కోరుకుంటారు. కాబట్టి మీకు మీ కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు నిండు నూరేళ్ళు ఎప్పుడు ఎల్లప్పుడూ మీరు ఆరోగ్యంగా ఉంటారు సార్. సంతోషంగా ఉంది. ఆ యొక్క షేర్ని నేను మనందరి సమక్షంలో షేర్ చేసుకోవడం కోసంగా నేను హ్యాండ్ చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. నాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి మన గ్రేట్ లీడర్స్ కి, నారాయణ సార్కి, కార్కేష్ గారికి నాకు ఒక ధన్యవాదాలు సార్. అసలు మెయిన్ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ కావడము మై గ్రేట్ లీడర్స్ కార్కేష్ గారు, నాగరాజ్ సారు, వీళ్ళు ఇద్దరు నాకు నాగరాజ్ సారు, కార్కేష్ గారు ఈ యొక్క ప్రోత్సాహంతో మీరు ఎలా వెళ్ళాలి, అటెండ్ అవ్వండి, మన టీం మెంబర్స్ అన్ని కూడా చూపించండి, ఇది మనం వాళ్ళు చూసిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి మనం రిజల్ట్ తీసుకుంటాము అని నాకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ, అదేవిధంగా నా యొక్క టీం సభ్యులు కూడా నాకు సహకరిస్తూ ఎప్పటికప్పుడు నా దగ్గర వాళ్ళు ఇచ్చే గైడెన్స్ ని వాళ్ళు ఆస్వాదిస్తూ వాళ్ళు తెలుసుకుంటూ నాకు ఇప్పటి వరకు సహకరిస్తున్న వాళ్ళు చాలా గ్రేట్ సార్. అదేవిధంగా నా ఆశయం ఇప్పుడు నాతో వస్తున్న వాళ్ళకి ఒకవేళ రాలేక ఇన్ కేస్ వాళ్ళు ఆగిన వాళ్ళకి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటి మంచి చక్కటి నాకు అవకాశం కల్పించిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువుకున్నాను సార్. జై హింద్, జై అసం. థ్యాంక్ యూ. ఓటు నారాయణ సార్. థ్యాంక్ యూ సార్. అయితే సార్ మీరు ఏంటి వ్యాన్ దిగారా? మీరు అన్మ్యూట్ లో పెట్టుకున్నారు. దిగాను సార్. దిగారా? ఓకే, సూపర్ సూపర్. రాజు వెల్కమ్. రాజు గారు, మీరు యాక్చువల్లీ సార్ 15 days నుంచి దీని గురించి ప్రోగ్రామ్ గురించి ఫాలో చేస్తున్నామన్నారు. మొదటిసారి చెప్పినప్పుడు మీకేమనిపించింది? తర్వాత ఉండే కొద్ది మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా బయలుదేరారు? ఏ విధంగా ఒకసారి అనుభవాలు పంచుకోండి. మళ్ళీ రీసౌండ్ వస్తుంది. మిగతా డిస్కనెక్ట్ లో పెట్టుకోవాలి మిగతా వాళ్ళది. డిస్కనెక్ట్ లో పెట్టుకోవాలి. మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ దగ్గరలో ఉన్న సభ్యులందరూ డిస్కనెక్ట్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మీరు మాట్లాడండి. హలో, నా వాయిస్ వినపడుతుందా? హలో వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది సార్, మాట్లాడండి. రాజు గారు మాట్లాడండి. మీ వాయిస్ వినిపిట్లా.
మూర్తి సార్ మీరు ఇయర్ ఫోన్స్ డిస్కనెక్ట్ చేయండి, అప్పుడు ఆయన రాజు సార్ ఫోన్ వచ్చిన సెల్ ఫోన్ మాట్లాడు. ఇప్పుడు వినపడుతుంది. ఓకే, ప్లీజ్ వెల్కమ్. సార్ వాయిస్ క్లియర్ సార్? క్లియర్. సార్ వీడియో మోడ్ లోకి రండి. వీడియో మోడ్ నాది రావట్లేదు సార్. ఇదే నీ ఫోన్ పెట్టి వీడియో మోడ్. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. సార్ నేనైతే మామూలుగా అదే సార్, ఇప్పుడు మన సార్ శ్రీనివాసమూర్తి సార్ చెప్పిన దానికి కానీ, ప్లస్ నాగరాజ రెడ్డి సార్ చెప్పిన విషయానికి కానీ, అలాగే సార్ చెప్పిన విషయానికి కానీ, ఫుడ్ ఆర్ట్ గురించి చాలా తెలుసుకోవాలని చెప్పేసి మా ఫ్యామిలీ మేము రావాలని కోరుకున్నాం సార్. మేడం కి కొంచెం ఈరోజు పొదుపు మీటింగ్ వల్ల మేడం గారు రాలేకపోయారు. అందుకని నేను నిన్న ఈవినింగ్ నేను బయలుదేరాను సార్. 12-12:30 లోపల నేను బయలుదేరేసి మన పికప్ సెంటర్ ఆర్సీఎం సార్ షాప్ దగ్గరికి వచ్చాను. అక్కడే స్టే చేసి నైట్ అక్కడే స్టే చేసి మళ్ళీ తెల్లవారుజామున మళ్ళీ రెడీ అయ్యి ఈ మీటింగ్ కి ప్రోగ్రామ్ చూడాలని చేసి నేను బయలుదేరి ఈ ప్రోగ్రామ్ వల్ల నేర్చుకొని మా ఊర్లో కూడా మా ఫ్యామిలీస్ కానీ బయట వాళ్ళకి కానీ ఈ ఫుడ్ గురించి చెప్పి వాళ్ళ చేత కూడా చేపించాలన్న సదుద్దేశంతో నేను ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యాను సార్. నాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన మన నాగరాజ్ రెడ్డి సార్ గారికి, అలాగే శ్రీనివాసమూర్తి సార్ గారికి, అలాగే మా చిన్న సార్ గారికి, అలాగే మా సుమత మేడం గారికి, మా మమతా మేడం గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. జేఆర్సీఎం సార్. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. అయితే మీరు నిన్న బయలుదేరారు నైట్ 12 గంటలకా, మధ్యాహ్నం 12 గంటలకా? అవును సార్. ఉదయం బయలుదేరాను సార్. నేను వచ్చేలాగా మధ్యాహ్నం 12-12:30 అయింది. నెల్లూరు నుంచి మీరున్న ప్రాంతం 40 కిలోమీటర్లు ఉంటుంది కదా, నెల్లూరు షాప్ దగ్గర నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది కదా? అవును సార్. ఓకే, అంటే రేపటి ప్రోగ్రామ్ గురించి ఏమాత్రం మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కాబట్టి ఒక 8 గంటల నుంచి 10-12 గంటల ముందే బయలుదేరి మీరు షాప్ కు చేరుకోవడము, ఆ ప్రోగ్రామ్ గురించి ఇంత డెడికేషన్, మీ యొక్క విజనరీ అంటే దూరదృష్టి అనేది ఇక్కడ కనపడుతోంది. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు మీ యొక్క అనుభవాలు. అయితే మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు దగ్గర ఒక 40 కిలోమీటర్స్ ప్రయాణం చేసింటారు కదా? అవును సార్. ఓకే సరే. ఇక లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా, అంటే ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి మిత్రులందరూ కూడా వాళ్ళ యొక్క అనుభవాలు షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే యాక్చువల్ గా మనం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఈ రోజు అంటే 19వ తేదీ ఆ ప్రయాణంలో వచ్చేటువంటి హ్యాపీనెస్ మనం తీసుకోలేమండి. సో అంత అద్భుతమైనది మళ్ళీ ఆ రోజు రాదు, మళ్ళీ ఆ వయసు రాదు, మళ్ళీ ఆ సిచ్యువేషన్ రాదు, మళ్ళీ ఆ సభ్యులు మనకు రారు అనమాట. అంటే ఎంత డబ్బులు ఉన్నా కూడా. ఓకే, అయితే ఇంత అద్భుతంగా చేశారు మన మధ్యలో. ఓకే, థ్యాంక్ యూ రాజు గారు. మన మధ్యలో కుప్పం జనార్దన్ సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభోదయం. ఈవెంట్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెబుదాము అన్న ఉద్దేశంతో నేను హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. ఆ ఈవెంట్ ను మొత్తం కూడా లైవ్ గా రికార్డ్ చేస్తాము, అలాగే లింక్ కూడా షేర్ చేస్తామని ఆ యొక్క నిర్వాహకులైన నర్సరావుపేట పికప్ సెంటర్ సుబ్రహ్మణ్యం గారు నేను నైట్ తెలియజేయడం జరిగింది. సో ఎవరైనా కూడా అంటే నాకు గ్రూప్, ఎందుకంటే మన గుంటూరు పికప్ సెంటర్ గ్రూప్ లో రావచ్చు, లేదా రకరకాల గ్రూప్ లో ఏ గ్రూప్ లో వచ్చినా కూడా నాకున్న అన్ని గ్రూప్ లో కూడా నేనైతే షేర్ చేస్తాను. సో ఎవరైనా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు, అంటే ఏదైనా ఫిజికలే, డిజిటలే అయినప్పటికీ ఎంతో కొంత మనము అంటే అందుబాటులో ఉండాలి, ఆ విషయాలు తెలుసుకోవాలంటే కూడా ఈ రోజు
సమయాన్ని స్పేర్ చేసుకుని, ఎందుకంటే మనం అనుకుంటాము ఇప్పుడు కూడా రికార్డ్ అయి ఉంటుంది కదా, తర్వాత చూద్దాంలే అది తర్వాత అవుతుంది. అలా కాకుండా లైవ్ లో జరిగేటప్పుడు కొంత సమయాన్ని వెచ్చించి చూస్తే అక్కడికి వెళ్ళిన జోష్ లేకపోయినా కనీసం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పొందేదానికి అవకాశం ఉంటుందని తెలియజేయడమే నా ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సీ. ఓకే, థ్యాంక్ యూ సార్. కానీ మన సభ్యులందరికీ విన్నపం ఏంటంటే, సార్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కానీ అక్కడికి ప్రయోజనాలు ఉన్నాయండి. ఒకట్లు కాదు, పదులు కాదు, వందలు కాదు, వేలు కాదు, 10,000 కాదు, లక్షలు కాదు, 10 లక్షలు కాదు, కోట్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకు కోట్ల ప్రయోజనాలు ఉన్నాయంటే, మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన ప్రతి మూమెంట్ నుంచి ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మన ఇంటికి వచ్చే ప్రతి మూమెంట్ వరకు మనకు గుర్తుండిపోతుంది. ఈ రోజు అక్కడ ముఖ్యమైన కారణం ఏంటంటే, కంపెనీ నుంచి చెఫ్ వస్తారు, అలాగే కంపెనీ నుంచి ఒక ట్రైనర్ వస్తున్నారు, అలాగే పేరు మాత్రమే తెలిసి మొహం ప్లస్ మన టీం మెంబర్స్ వస్తున్నారు. ప్లస్ ఇదంతా ఒక ఎత్తు అయితే, మనం ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళే కారణంగా మనం ఎంతో నాలెడ్జ్, ఇందాక సార్ చెప్పినట్లు డిజిటలే, ఫిజికలే అన్నట్లు మనం లైవ్ గా వినడము, లైవ్ గా చూడడము అది వేరు. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ఈ నాలెడ్జ్ ప్లస్ మాట వర్ణించలేము. అది అయితే మన మధ్య వి శ్రీనివాసరావు సారు, మీరు మొదటగా మీ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు, మీ పరిచయం చేసుకొని మీరు కంటిన్యూ చేయాలి. శ్రీనివాసరావు సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, మీరు మాట్లాడాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని, మీకు అక్కడ అన్మ్యూట్ బటన్ ఉంటుంది, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఓకే సార్, ఈ మళ్ళా చాలా రోజుల తర్వాత శ్రీనివాసరావు గారు, ఎస్ ప్లీజ్ వెల్కమ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. జై ఆర్సీఎం అండి. శుభోదయం. నేను 21 నుంచి నా ఆర్సీఎంలో ఉన్నానండి. హలో 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 సార్, మీ వాయిస్ వినపడుతుంది, మీ మాట వినపడుతుంది, మీరు మాట్లాడండి. ఓకే సార్, నేను 2021 నుంచి ఆర్సీఎంలో ఉన్నానండి. సో లాస్ట్ వీక్ నాగరాజ రెడ్డి గారు వచ్చారండి. we have conducted the home meeting in Bangalore. హలో హలో సార్ వినపడుతుంది, చెప్పండి. నమస్తే సార్. వినపడుతుంది సార్, మీరు కంటిన్యూ చేయండి. ఓకే సార్, ఓకే. So from the past 2021, I'm using good art items as well as soap, sensation soap. I'm using sensation soap, sir. ఇది స్కిన్ కి బాగా పనిచేస్తుంది సార్. స్కిన్ అలర్జీ అన్ని బాగా యూజ్ చేస్తుంది సార్ ఇది సెన్సేషన్ సోప్. శ్రీనివాస్ సార్ చెప్పండి సార్. యాక్చువల్లీ మనం సెన్సేషన్ సోప్ రివ్యూ గురించి ఈ రోజు పెట్టలేదు, ఎందుకంటే నాగరాజ్ రెడ్డి సార్ శ్రీనివాస్ సార్ కి మాట్లాడియండి, చెప్పనియండి. శ్రీనివాస్ సార్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, ఓకే. So it is good for skin, sir. Sensation soap, and I'm using the paste as well as RCM rice bran oil and Haldi Chandan soaps. It is moving very fast in my family, sir. And because of in Bangalore, it is very difficult to get the product. హలో సార్, వినపడుతుంది సార్. ఎస్. So I am trying to get the more business in Bangalore, sir. Thank you, sir. Thank you.
ఓకే ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. యాక్చువల్లీ సార్ కింగ్ ఈజ్ బ్యాక్ అంటారు కదా, లైన్ ఈజ్ బ్యాక్, కింగ్ ఈజ్ బ్యాక్, ఆ ప్రకారంగా సార్ యాక్చువల్ గా సార్ వచ్చేసి ఒక 60 years అబౌవ్ ఏజ్ మన వ్యాన్ లో ఉన్న సభ్యులలో ఉత్సాహం చాలా ఎక్కువ అవుతుంది. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. కానీ మీ ఉత్సాహాన్ని మేము వీడియో మోడ్ లో చూడాలని అనుకుంటున్నాము. మీరైతే వీడియో ఆఫ్ చేసుకొని వస్తున్నారు ఒక్కొక్కరు కూడా వీడియో మోడ్ లోకి వచ్చి, ఎందుకంటే ఆ యొక్క సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ మాకు కనపడదు కాబట్టి. అయితే ఇప్పుడు శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలంటే 60 years అబౌవ్ ఉంటాయి సారు, ఒక రిటైర్డ్ పర్సన్, ఒక జాబ్ హోల్డర్. సార్ చెప్పినట్లు 2021 నుంచే ప్రయాణం చేస్తున్నారు మనతో కలిసి. కాకపోతే ఏంటంటే అక్కడ బెంగళూరు అనేది పెద్ద సిటీ, మనందరికి తెలుసు. దగ్గరలో అయితే షాప్ లేని కారణంగా సార్ అప్పటికి కూడా చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ సరుకు తెచ్చుకుంటున్నారండి. మామూలుగా బెంగళూరు అంటే మనకు చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకుండా కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను సార్ని కలవడానికి యాక్చువల్ గా లాస్ట్ వీక్ మీతో కూడా చెప్పాను, నేను ప్రస్తుతం బెంగళూరులో ఉన్నానని చెప్పేసి. ఇంకా అప్పుడు సార్ని కలవడానికి వెళ్ళాలంటే ఒక డిస్టిక్ దూరం ప్రయాణం చేసినంత ఉందండి. మామూలుగా అయితే కనుక ఎంత హ్యాపీగా ప్రయాణం చేయొచ్చు అంటే, ఒక విలేజ్ లో ప్రయాణం చేయాలన్నా కానీ, ఒక డిస్టిక్ లో ప్రయాణం చేయాలని చాలా హ్యాపీగా చేయొచ్చు. కారణం ఏంటంటే అక్కడ పొల్యూషన్ తక్కువ. కానీ బెంగళూరు సిటీలో సెకండ్ కి ట్రాఫికే, ప్లస్ మొత్తం అంతా పొల్యూషనే. అది కూడా నేను ఉదయము మన జూమ్ మీటింగ్ కంప్లీట్ చేసుకొని 7:55 కి నేను ఉన్న ప్లేస్ లో బస్ ఎక్కితే సార్ను కలిసే తలకి 12:30 అయిందండి. చూడండి, ఆ 4 to 5 hours కూడా అంత పొల్యూషన్ భరిస్తూ వెళ్ళాలంటే అది ఒక నరకమే. అంటే అటువంటి పరిస్థితుల్లో సార్ ఉన్నారు. మరి ఆ సిచ్యువేషన్ లో సార్ ఈ వయసులో కూడా మన ప్రోడక్ట్ వాడిన తర్వాత చాలా వండర్ఫుల్ గా ఉన్నాయని చెప్పేసి ఫీల్ అయ్యారు. మరి అది తెచ్చుకోవాలి అంటే, ఆ ప్రోడక్ట్ ని కంటిన్యూ చేయాలి అంటే కనీసం 20 kilometers వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. బెంగళూరులో గురించి ఇప్పుడే చెప్పాను, 20 kilometers అంటే మామూలుగా అయితే కనుక 100 kilometers ప్రయాణం చేసినట్లే ఉంటుంది. అట్లా ఒక్క ప్రోడక్ట్ కావాలన్నా కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా సారు చాలా బాగా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నారు. అందులోనూ మన కొన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా మూవ్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. యాక్చువల్ గా మనం ఏదైతే దృఢ సంకల్పం పెట్టుకుంటామో దానికి భగవంతుడు కూడా చూపిస్తాడు అన్నట్లు మీకు కంపల్సరీగా ఒక అద్భుతమైనటువంటి దారి అయితే చూపిస్తాడు సార్. చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. మీరు ఈ రోజు ఈ విధంగా మీ అనుభవాలు యాక్చువల్ గా నేను నిన్న చెప్పాలనుకున్నాను సార్, మూర్తి సార్, మీరు గుడ్ డాట్ బ్యానర్ తయారు చేయించండి సార్ అని చెప్దాం అనుకున్నాను. మనం మాట్లాడదానికి లేట్ అయిపోయింది కాబట్టి అది కాలేదు. ఆ వ్యాన్ కానీ మీరు గుడ్ డాట్ బ్యానర్ ఆ రోజు మనం ఏదైతే హరిత సంజీవునికి బ్యానర్ చేపించామో ఆ విధంగా గుడ్ డాట్ బ్యానర్ చేపించి కానీ ఉండింటే ఒక పెళ్లి వ్యాన్ కన్నా కూడా చాలా అద్భుతంగా ఉండేది సార్. ఓకే, థ్యాంక్ యూ. మన మధ్య హిమబిందు మేడం గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. నమస్తే సార్, ఆర్సీఎం ఫ్యామిలీ నంబర్స్ అందరికి శుభోదయం. జేఆర్సీఎం ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. శ్రీనివాస్ మూర్తి సార్ టీం అంతా మన నర్సరావుపేట రావటం చాలా ఆనందంగా ఉంది. వాస్తవానికి ఆ ప్రోగ్రామ్ లో నేను కూడా ఉండాల్సింది. నాకు చాలా బాధగా ఉంది ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను అని. కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను సార్. కానీ నా మనసంతా ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే అంత ఆనందంగా ఉంది. ఎందుకంటే టీం అందరూ కలిసి ఒక ఈవెంట్ కి వెళ్ళటం వల్ల మన ఆర్సీఎం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడ ఈవెంట్స్ జరిగితే వాటిలో మనం వెళ్ళటం వల్ల చాలా విషయాలు వెళ్ళిన దానికన్నా సమయం కన్నా దానికి మించిన నాలెడ్జిని తీసుకోగలుగుతాం. అందుకే ప్రతి ఒక్క ఈవెంట్ కి అందరూ వెళ్ళాలి. వెళ్తేనే మనము ఎదగటానికి కానీ తెలుసుకోవటానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి. అందరూ చాలా జోష్గా జేఆర్సీఎం అంటే ఇంకా బాగుంటుంది. మీరందరూ వీడియో మూడ్లోకి వచ్చి జేఆర్సీఎం అనే నినాదాన్ని బాగా పలకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జేఆర్సీఎం. థ్యాంక్ యూ హిమబిందు మేడం. యాక్చువల్ గా నిన్న హిమబిందు మేడం గారితో మాట్లాడితే మేడం ఎట్లా సార్ ఇక్కడ మనం 1 2 3 యాక్షన్ చెప్తాం, అప్పుడు స్టార్ట్ అవుతారు. ఎందుకంటే మీ యొక్క జోష్ని ఎవరు ఆపలేరు.
కాబట్టి ఒక్క 1 మినిట్ నేను మిమ్మల్ని టైం అడుగుతున్నాను. అయితే హిమబిందు మేడం గారు అక్కడికి వెళ్ళలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందన్నారు. అది వాస్తవం. నిన్ననే నేను మాట్లాడితే వాళ్ళ క్లోజ్ రిలేటివ్ ఒక సారు ఎక్స్పైర్ అయ్యారన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రగతి మేడం మీరు రండి, వీడియో ఓకే. కూడా రండి. సో ఇక్కడ మేడం మిస్ అయ్యారని అనుకుంటున్నారు. ఓకే మేడం, మనకు ఏదైతే మిస్ అయింది అనుకుంటామో భగవంతుడు ఇంకొక రూపంలో మనకు శ్రీనివాస్ మూర్తి సార్ వాళ్ళ రూపంలో మనకు అద్భుతంగా ఇచ్చారు. కానీ ఇప్పటికైనా పర్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు కొంత కొంచెం ఉపశమనం ఏంటంటే జనార్దన్ సార్ చెప్పారు, అది లింక్ వస్తుంది లైవ్ చూడటానికి. అది కొంచెం మాకు తృప్తిగా ఉందన్నమాట. తెలియని విషయం చెప్పినందుకు జనార్దన్ సార్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. అయితే ఇక్కడ మన మధ్యలో ఇప్పుడు నెల్లూరు టీం ఎప్పుడెప్పుడు మాట్లాడదామా, ఎప్పుడెప్పుడు జేఆర్సీఎం అని చెప్దామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సార్ ప్లీజ్ వెల్కమ్. మేడం అందరూ ఓకేనా? జేఆర్సీఎం 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 జేఆర్సీఎం. అక్కడ మూర్తి సార్ పలకట్లేదు, మూర్తి సార్ పలకట్లేదు. జేఆర్సీఎం 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 జేఆర్సీఎం. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్ సూపర్ మూర్తి సార్. అయితే మూర్తి సార్ అయిపోయినాయా టీలు? షబీర్ సార్ ఉన్నారు, షబీర్ సార్ ఉన్నారు. ఓకే సార్, జర్నీ జర్నీ. ఎస్, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. షబ్బీర్ సార్ ఉన్నారు. ఓకే, అలాగే మీరు వీలైతే మీ డ్రైవర్ తో కూడా మాట్లాడిస్తే మాకు చాలా హ్యాపీ. షబ్బీర్ సార్ ప్లీజ్ వెల్కమ్. మీరు మాట్లాడి ఫోన్ ఇవ్వండి షబ్బీర్ సార్. సార్ ప్లీజ్ వెల్కమ్. షబ్బీర్ సార్ మాట్లాడండి. మనకి ఇప్పుడు కనబడుతున్నారు ప్రగతి మేడం గారు. డ్రైవర్ గారు రోడ్డు తప్పింటే కనపడదు అన్నారు సార్. ఓకే, డ్రైవర్ కి డిస్టర్బ్ చేయకండి. ఎందుకన్నానంటే నేను ఇంతకుముందు చెప్పేవాడిని, ఒక కవి వాళ్ళ ఇంట్లో స్తంభం కూడా కవిత్వం చెబుతుంది అన్నట్లు మన గుడ్డాటి మీటింగ్ సంబంధించి ఆ వ్యాన్ కూడా చాలా అద్భుతంగా సంతోషపడుతుంది మన గుడ్డాటి మీటింగ్ గురించి. అందుకోసం డ్రైవర్ అన్నాను. ఓకే, ఆయన డిస్టర్బ్ చేయకండి, ఎందుకంటే సేఫ్టీగా మనం జర్నీ చేయాలి. ఓకే సార్, మూర్తి సార్ మీరు ఒక్కొక్కరితో మాట్లాడండి సార్, వాళ్ళ అనుభవాలు. మాట్లాడండి మాట్లాడండి. ఎందుకంటే సార్ ఈ రోజు మళ్ళీ రాదు, మనం ఎంత ఖర్చు పెట్టినా కూడా మళ్ళీ రాదు. ఎందుకంటే ప్రగతి మేడం మీ వాయిస్ వినపడుతుంది. మామూలుగా మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ రావడానికి, అది మీరు షేర్ చేసుకుంటారని అడుగుతున్నాను. దాన్ని అలా కొట్టి మాట్లాడండి. హలో సార్, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది సార్. ఇప్పుడు ఏం లేదు, అక్కడున్న వ్యాన్ లో వాళ్ళందరికీ ఒకటే చెప్పండి. మొదటి రోజు శ్రీనివాసమూర్తి గారు ఈ ప్రోగ్రాం గురించి చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది, తర్వాత ఉండగా మీటింగ్ లో ఈ ప్రోగ్రామ్ ఇంపార్టెన్స్ వినే కారణంగా మీకు ఎలా అనిపించింది, తర్వాత మీరు బయలుదేరినప్పటికీ ఇప్పటికీ ఎలా అనిపించింది అనేది వాళ్ళ షేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయాలు ఇవి అన్నమాట. మీరు అనుభవంలోకి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నారు. మేమందరం నర్సరావుపేట ప్రోగ్రామ్ వెళ్ళి అక్కడ విషయాలన్నీ ఉంటాయో తెలుసుకోవడానికి వెళ్తున్నాము. వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.
ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ చాలా చక్కగా వినబడింది. ఓకే సరే, ఓకే సార్. ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇది వ్యాన్ లో ఉన్న వ్యక్తులు మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, ఎందుకంటే ఇక్కడ బలవంతం పెట్టినట్టు ఉండకూడదు. సార్ మాట్లాడరు. ఓకే సార్, అయితే ఇక్కడ ఎస్ సరే, ఓకే సార్. ఇక రాజు గారు హ్యాండ్ రైజ్ చేసినారు. రాజు గారు ప్లీజ్ వెల్కమ్. నాకు ఈ ప్రోగ్రామే కాదు సార్, నెక్స్ట్ 24 కి మనమందరం ఢిల్లీ వెళ్ళి అక్కడ చేయాలన్న కోరిక ఉంది సార్. ఢిల్లీ వెళ్ళి ఆర్జన్ కుటుంబం రావాలని కోరుకుంటూ ముందుకు సాగాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ రాజు గారు. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరు ఢిల్లీకి వెళ్తే వచ్చేటువంటి సంతోషం ఇక్కడ వస్తుంది, కాబట్టి ప్రతి ఒక్కరు ఢిల్లీకి రావాలని కోరుకుంటున్నాం అంటున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల, అంటే ఎలా మాట్లాడాలో తెలియకపోవడం ఒకటి, డిస్కనెక్ట్ చేసుకోమంటే ఎవరెవరు ఎప్పుడెప్పుడు డిస్కనెక్ట్ చేసుకోవాలి, ఎవరెవరు కనెక్ట్ రావాలి వ్యాన్ లో ఉండాలని తెలియకపోవడం ఒకటి కారణంగా ఈ విధంగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, మన మధ్యలో సుమతి మేడం గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేము ఇలా జర్నీ చేయడం చాలా చాలా మీరు వీడియో మోడ్ లోకి వస్తే బాగుంటుంది మేడం. ఓకే. నేను మళ్ళీ బిల్వారా వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఫస్ట్ చెప్పాలంటే బాగుంది మా జర్నీ. ప్రతి ఒక్కరం కూడా అంటే టోటల్ మెంబర్స్ యాడ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. చాలా తక్కువ మంది వెళ్తున్నాము, కానీ ఈ తక్కువ మందిని నెక్స్ట్ టైం వెళ్ళేటడికి దీనికి కనీసం ఒక 5-6 ఇంతలు ఎక్కువ సభ్యులతో వెళ్ళాలనేది నా కోరిక. ఫిబ్రవరి మీటింగ్ కూడా కంపెనీ విజిట్ ఖచ్చితంగా పాల్గొంటాం సార్. మనం ఫిబ్రవరి 6 మార్చిలో ఎప్పుడు ఉంటుందో దానికి వస్తాము. నేను నిన్న ఒక మెరాకిల్ చేశాను సార్. ఇప్పుడు మీతో చెప్తున్నాను. నిన్న ఆటోలో 2 సాఫ్ట్వేర్ కపుల్స్ ఎక్కారు. వాళ్ళని తీసుకొని నేరుగా మన ఆర్సీఎం షాప్ కి వెళ్ళిపోయాను నేను. సూపర్ మేడం. నాకైతే నిన్న ఒకటే నవ్వు, ఏదో మాట అలా కలిపేసి వాళ్ళని తీసుకెళ్లిపోయి మన షాప్ లో ఒక 1000 రూపాయలు కొనిచ్చేసి మళ్ళీ ట్రైన్ ఎక్కించాను. నిన్న మెరాకిల్ చేశాను సార్. అప్పుడే నేను చెప్పాను కదా సార్ మొన్న, ప్రతి సెకండ్ ఇక ఆర్సీఎం గురించి ఆలోచిస్తానని. వర్కౌట్ చేస్తున్నాను. ఆ దేవుడు బ్లెస్సింగ్స్ తో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అందరం కూడా అని కోరుకుంటున్నాను సార్. మీ అందరి సపోర్ట్ కావాలి. నేను ఏదైనా కోపంగా మాట్లాడుంటే ఎక్స్క్యూజ్ చేయండి. చెప్పండి. తార్కేష్ గారు కానీ మీరు కానీ నిజంగా చాలా టైం పెడుతున్నారు మా అందరి కోసం. మేము ఇక మీదట మిస్యూజ్ చేయము. మీరు వచ్చినప్పుడు 100% మీతో మా టైము, మీ వాల్యుబుల్ టైం ని వేస్ట్ కానికుండా మేము యూజ్ చేసుకుంటామని మీకు మాట ఇస్తున్నాను. ఫుల్ టైం చేస్తాం సార్ ఇక మీదట. మేము ప్రతి ఆర్సీఎం కోసం ఖచ్చితంగా దీనిలో మేము ఒక మంచి సక్సెస్ సాధిస్తాం. మా వెనకాల వచ్చే వాళ్ళకు కూడా సక్సెస్ చూపిస్తాం, అది గ్యారంటీ సార్. నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం. యాక్చువల్లీ మీరు చెప్పిన మాటలు మామూలుగా చెప్పడం కాకుండా హృదయపూర్వకంగా చెప్పారని మాకు అర్థమవుతుంది. ఎందుకంటే లేకపోతే పాపం అయితే వాళ్ళకు మీరు ఏదైతే సాఫ్ట్వేర్ వాళ్ళని షాప్ తీసుకొచ్చామని అనుకుంటున్నారో అప్పటికి తెలియదు వాళ్ళకి, కానీ వాళ్ళ లైఫ్ లో ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ అనేది, జర్నీ అనేది వాళ్ళకు. అంటే ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి, సక్సెస్ అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యంతో కనెక్ట్ అయినటువంటి ఇంత మంచి ఆర్గనైజేషన్ పరిచయం చేయడం అనేది చాలా 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 వండర్ఫుల్. అసలు అది వాళ్ళకి ఈ రోజు మంచి రోజు, నిన్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ లో మంచి రోజు వచ్చిందని అనుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే,
చాలా 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 మూమెంట్ అనేది నేనైతే మిస్ అవుతున్నాను. చాలా వండర్ఫుల్. ఈ రోజు నిన్న మూర్తి గారు ఫోన్ చేసి కానీ చెప్పుకోకుండా సార్ రేపు ప్రోగ్రామ్ మనం వాయిదా వేద్దామని చెప్పేసి చెప్పుకోకుండా కనుక మనం దీన్ని మిస్ అయిపోయే వాళ్ళము. ఈ సిచ్యువేషన్, ఈ సందర్భంగా నాకు ఒక సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది. ఏంటి ఆ సిచ్యువేషన్ అంటే, యాక్చువల్ గా ఒక పిక్చర్, ఇవి కూడా టయానికి గుర్తుకు రావు. యాక్చువల్ గా జగపతిరావు పిక్చర్ ఒక సినిమా ఉంది చూసారా, రోజా ఆమని ఇద్దరు హీరోయిన్లు. అవును సార్. అప్పుడు శుభలగ్నం ఆమని 1,00,00,000 రూపాయలకి అమ్మేస్తుంది సార్ వాళ్ళ హస్బెండ్ ని. అది కాదు నాకు వచ్చిన సినిమా అయితే కరెక్టే. ఒకసారి ఆమని గారు వచ్చి పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అంటే జూకి వెళ్ళారు అంటే, జూకి 1,00,000 రూపాయలు డబ్బులు పెడితే కనుక మన ఇంటికి వస్తుంది కదా అంటే, కానీ ఆ పిల్లల మొహంలో వచ్చేటువంటి చిరునవ్వును చూడడానికే వీళ్ళు అక్కడికి వెళ్ళారు అన్నారు చూసారా. అలాగా ఈ వ్యాన్ లో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క చిరునవ్వు, ఆ యొక్క అట్మాస్ఫియర్, ఆ యొక్క ఉత్సాహం ఉండిపోయింది వాళ్ళు. నిన్న మూర్తి గారు కానీ సార్ ఇది వాయిదా వేద్దాం అని చెప్పకుండా నింటే. ఓకే సార్, థ్యాంక్ యూ. మన మధ్యలో రాజశేఖర్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. గ్రేట్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజు చాలా నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక గుడ్ డాట్ కంపెనీ అనేది యాక్చువల్ గా చెప్పాలంటే సార్ అందరికి తెలిసిన విషయమే. ఒక సర్వేలో ఏం తెలిసిందంటే నాన్ వెజిటేరియన్ కన్నా వెజిటేరియన్ యొక్క లైఫ్ స్పాన్ ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది. సో అక్కడ కూడా గుడ్ డాట్ మీటింగ్ లో కూడా తినిపించిన తర్వాత ప్రామిస్ చేపిస్తున్నారని నారా సార్ చెప్పారు. రియలీ గ్రేట్. ఎందుకంటే ఈ కాలంలో ఎవరి ఆరోగ్యం ఎవరి వాళ్ళు చూసుకుంటారు ఫ్రెండ్స్. అంటే ఒకరి గురించి ఆలోచించే పొజిషన్లలో అలాంటిది మన కంపెనీ గుడ్ డాట్ కంపెనీ నాన్ వెజిటేరియన్ కన్నా వెజిటేరియన్ తీసుకోండి, దాన్ని మానేయండి అని ప్రామిస్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ ఎవరు ఆ మాట మనకు చెప్పరు, కానీ ప్రతి ఒక్కరు కూడా మనం అనేది మనము నాన్ వెజిటేరియన్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ వెజిటేరియన్ సిస్టమ్ లేకొచ్చి ఒక మంచిని పంచడం వల్ల, అంటే ఇక్కడ తినడం వల్ల ఆరోగ్యం, తినిపించడం వల్ల ఆదాయం అన్లిమిటెడ్ ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనము ఒక నినాదం ఉంది, ఘర్ ఘర్ గుడ్ డాట్ హర్ ఘర్ గుడ్ డాట్ అనేది. దాన్ని మనం గట్టిగా చేసుకుంటూ పోతే నిజంగా అనివార్య కార్యంలో నేను కొన్ని ప్రాబ్లంలు నేను రాలేకపోతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి వాయిస్ ఏంటంటే ఎప్పుడు మేము ఎంజాయ్ చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా మనం ప్రతి ఒక్క ఇంటికి మనం ఆరోగ్యాన్ని పంచగలిగినామంటే మనం చాలా చాలా హ్యాపీగా ఉంటుంది, మనసు సంతృప్తిగా ఉంటుంది ఫ్రెండ్స్. డబ్బు అనేది సెకండరీ థింగ్. అంటే ఒకరికి మనం ఆరోగ్యాన్ని ఇచ్చినాం, ఒకరికి ఆదాయం ఇచ్చినాం, మన వల్ల పలాని వ్యక్తి వల్ల మనం ఆరోగ్యంగా ఆదాయంగా ఉన్నామంటే అంతకు మించిన ఆనందం ఇంకొకటైతే లేదు. నేను ఆ విధంగా దాంట్లో నేను ఫీల్ అవుతాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అందరికీ హ్యాపీ జర్నీ. వన్స్ అవకాశం ఇచ్చిన నాగరాజ్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు నాగరాజ్ సార్. థ్యాంక్ యూ సార్. చెప్పిన మాట అయితే 100% వాస్తవం. డబ్బు అనేది సెకండరీ యాక్చువల్ గా. ఓకే, కానీ ఇంత అద్భుతమైనటువంటి ఈవెంట్ ని మనం మిస్ కాకుండా మీరైతే చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. అదే విధంగా ఆ రోజు నెల్లూరులో ఉన్నప్పుడు హరిత సంజీవని ప్రోగ్రామ్ కూడా మూర్తి సార్ ఒక వ్యాన్ బుక్ చేసి వెళ్ళడం అనేది చాలా కన్నుల పండుగ ఉంది. అంతకన్నా 100 రెట్లు హ్యాపీనెస్ ఇప్పుడు మీరు చూస్తున్నారు, అది మేము మిస్ అవుతున్నాం. ఇది 100% కరెక్ట్. ఓకే సార్, మన మధ్యలో చిన్న గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. చిన్న గారు ప్లీజ్ వెల్కమ్. వీడియో మోడ్ ఆన్ చేసుకొని మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఈ రోజు మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. చాలా సంతోషం సార్ ఈరోజైతే. సో ఈ ఆర్షం తరఫున సో ఎన్నో కుటుంబాలకి ముందుగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఎన్నో హాస్పిటల్ తిరిగి ఎంతో మంది బాగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నేనైతే ఇతను ముగ్గురు ఆరోగ్యం కాపాడిన నాకు చాలా సంతోషం ఉంది ఆర్షం తరఫున. ఎందుకంటే నేను రీసెంట్ గా సార్ తెలుసు ఆ విషయం. సో ఎన్నో 15 సంవత్సరాల నుంచి అతను పడే బాధలు, ఎక్కడెక్కడో తిరిగి బాగా ఎన్నో ఇబ్బందులు పడుతూ అసలు ఆయన చెప్పే మాటలు నిన్న మాట్లాడుతుంటే నాకు ఆయన దగ్గరలో ఉంటే ఈడు తీసి నేను గ్రూపులు పెడతాం అనుకున్నాను. సో ఆయన దూరంగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈడు తీసి పెట్టలేకపోతున్నాడు. వీళ్ళ ఫ్యామిలీతో అయినా ఈడు తీసి పెట్టండి మీరు. సో ఫోటోలు కానీ నేను గ్రూప్ లో పెడతాను. ఆయన ఎలా ఉన్నాడో సార్ చూశారు, నారాయణ రెడ్డి సార్. సో అలాంటి ఆయనకి ఈ రోజు ఆర్షం తరఫున అసలు చాలా సంతోషంగా మాట్లాడుతున్నాం సార్. ఆయనకి తిరగని హాస్పిటల్ లేదు, ఎంతో ఇబ్బందులు పడి ఎక్కడెక్కడ తిరిగి ఆయన బాగా
అసలు ఆయన ఆ నొప్పి తట్టుకోలేక మూర్తి సార్ కూడా సార్ ఎందుకు తీసుకొచ్చారు సార్ ఆయన షాప్ కి, ఇంత ఇబ్బందుల్లో ఉంటే ఆయన గంట కూర్చోలేకపోయాడు సార్. వాస్తవంగా చెప్తున్నాను. షాప్ లో రాజు సార్ ఉన్నారు, మూర్తి సార్ ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు సార్ వాళ్ళు. సార్ ఆ సార్ని ఎందుకు అంత ఇబ్బందిగా తీసుకొచ్చి షాపులో పెట్టడం, మీరే తీసుకొచ్చి ప్రొడక్ట్స్ ఇవ్వచ్చు కదా అని చెప్పి సార్ తెలియజేశారు. సో అలాంటి పర్సన్ సో ఈ మన ఆర్సిఎం నోటి ఛార్జ్ ప్రొడక్ట్స్ వాడి చాలా సంతోషంగా నిన్న కూడా మాట్లాడాను సార్. సో అంత ఆనందంగా ఆయన తిరగని హాస్పిటల్ కూడా ఈ ఆర్సిఎం నోటి ఛార్జ్ ప్రొడక్ట్స్ వండర్ఫుల్ రిజల్ట్ తెలియజేశాడు సార్. ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు ఆయన. సో ఆయనకి ఆల్కహాల్ తీసుకుందే నిద్ర పెట్టేది కదా పెయిన్ కి. సో సార్ అయితే చాలా గట్టిగా చెప్పారు, సార్ మన ప్రోడక్ట్స్ సీరియస్ గా వాడిపించండి. సో ఆయనకి వండర్ఫుల్ రిజల్ట్. दिखेगा कि ऊपर ना टंकी को खोलो ले लो, ऐसे कैसे राइट। ऊपर तो पीछे कर लेते हैं। జనాలు లేనట్టు మీరు ఫుల్ అయిపోయారు. మీరు వచ్చారు మేడం మాట్లాడితే డైలీ చూస్తున్నాం మేడం. పరిచయం చేసి నమస్తే మేడం. నమస్తే నమస్తే మేడం. రాజు గారు చిన్న లైవ్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది మేడం. ఇలా అన్మిట్ చేసి వాయిస్ వినిపించలేదండి సార్. ఇప్పుడు నొక్కా మీట్ చేస్తున్నాం. చిన్న సార్ అది యూట్యూబ్ లో రావట్లా. ఒకసారి మేడం చెప్పాను నేను, యూట్యూబ్ లో రావలేదు. మేడం హలో, లైవ్ ఉంది కదా సార్. యూట్యూబ్ నేను అనేది మీ యూట్యూబ్ లోకి వెళ్ళి చెక్ చేయండి. మన లింకే ఇచ్చింది. హోస్ట్ ఇవ్వండి సార్. సార్ మీరు హోస్ట్ ఇవ్వండి. హోస్ట్ ఇవ్వండి. ఓకే 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 ఇచ్చినాను చూడండి.
లైవ్ జరుగుతుంది కదా సార్. మేడం నేను అనేది మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి అంటున్నా, రావట్లేదు. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి చూడండి. ఒక నిమిషం. सबसे पहले हम वेज बाइट जो हमारा प्रोडक्ट है इसका कबाब यानी टिक्का बनाएंगे। टिक्का घर में आप ग्रेवी भी बना सकते हैं इसका, बट क्योंकि यहाँ पे टाइम का थोड़ा कंस्ट्रेंट है तो हम टिक्का बनाएंगे। సరే సరే మీరు డిస్టర్బ్ కాకండి, మీరు ప్రోగ్రామ్ నుంచి లైవ్ ఇవ్వడానికి చూస్తాను. మనకి అంకుర్ గారు కలిస్తే బెటర్ ఏమో ఓకే సార్. ఓకే ఇది మనకి ఛానల్ తీసుకొస్తా ఆయన కూడా. అంకుర్ సార్ ని ఇవ్వమనండి లైవ్. అది ఎందుకంటే వాళ్ళ పాస్వర్డ్ అడిగింది జూమ్ కి. ఓకే ఓకే సార్. కంటిన్యూ సార్. లైవ్ లైవ్ సార్. సార్ వాయిస్ వినిపిస్తుంది సార్? तो सब तो ये सबसे पहले हम इस पैकेट को खोलेंगे। ये पॉकेट में ट्राई है, इसको हाफ करके इसको आप किसी भी खाली बोल में या कहीं पे भी आप इसको निकाल सकते हो। ముందుగా అది కట్ చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకోవాలి మేడం. బాగా నీట్గా తీయండి. ఇందులో ఇప్పుడు చూసినటువంటి పాకెట్ వస్తుంది, దాన్ని కట్ చేసి మళ్ళీ ప్లేట్ లో అది చేతితోటే పీసెస్ కి వేరు చేయాలి, బట్ కట్ చేయాలి. చేతితోటే చేయాలి, చేతులతోటే చేయాలి. ఒకసారి మీరు మీరు చూడొచ్చు, దాన్ని టోటల్ మీట్ లాగే కనిపిస్తాం. చూడండి ఎలా చేతిని బిస్కెట్ దీంట్లో ఐటమ్ ఇది రెండు పీసెస్ గా చేసేసి చిన్న చిన్న పీసెస్ కలిపి అలా చేయాలి. అంతేగాని చాప్ పెట్టడం కానీ కట్టలు కానీ చేతితోనే నలిపేసి ఇక్కడ ముక్క చేసుకొని వెజ్ లాగా నాన్ వెజ్ లాగా ఉంది. ఇది మాంసం లాగా ఉంది అంటున్నారు, అవునా? మాంసం ఉంది కానీ మాంసం కాదు, ఇది వెజ్. గ్రామ్ వచ్చేసి పెరుగు తీసుకుంటున్నారు. 200 గ్రామ్ అనమాట, అది 200 గ్రామ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ పేస్ట్ ఉన్నారనమాట. మన కంపెనీ బయట ఇది ఆర్సిఎం ప్రొడక్ట్స్ లోనే వస్తుంది, అల్లము ఉంది పేస్ట్, లేదా మనం ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చు. 200 గ్రాముల పెరుగు తీసుకున్నారు, దాంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు.
పేస్ట్ కూడా ఆర్సీఎం కంపెనీలో వచ్చింది, అదైనా వాడుకోవచ్చు, లేకపోతే ఇంట్లో వాడుకోవచ్చు. చిల్లీ పౌడర్, కారం 1/2 స్పూన్ వేస్తున్నారు. హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నారు. తందూరి చికెన్ మసాలా, ఇది ప్యూర్ వెజ్ మసాలాది. టూ టేబుల్ స్పూన్ తందూరి చికెన్ మసాలా పౌడర్, అది ప్యూర్ వెజ్ అండి. అది ఇది దాంట్లో కూడా వాడతారు. షేజ్వాన్ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, దాన్ని 1 స్పూన్ వేస్తున్నారు. షేజ్వాన్ సాస్ అన్న ఐడియా ఉంది. బ్లాక్ సాల్ట్, 1 చిటికెడు బ్లాక్ సాల్ట్. మస్టర్డ్ ఆయిల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ ఆవాల నూనె. మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె. ఈ మస్టర్డ్ ఆయిల్ లేకపోతే ఆర్సీఎంలో వచ్చిన హెల్త్ గార్డ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. కసూరి మేతి 1 టేబుల్ స్పూన్ బాగా ఇలా నలిపేసి దాంట్లో వేసేస్తున్నారు. ఇది ఎన్ని గ్రామ్? 250 గ్రామ్స్ వెజిటేరియన్ మీట్ కి అన్ని తయారు చేస్తున్నారు. ఇంకా ఏమైనా వేసేది? ఇంకొకటి, ఇప్పుడు మనము 250 గ్రామ్స్ వెజిటేరియన్ తీసుకున్నాం కదా, వెజ్ మీట్. ఇప్పుడు ఇవన్నీ కదా ఇంగ్రీడియంట్స్ గుర్తున్నాయా మనం ఏమేమి వేసామో? ఫస్ట్ ఏం వేసారు? తర్వాత ఎంత వేసారు? అల్లం గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్. చూసారా మా వంటలు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు? తర్వాత అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 1 నిమిషం 1 మినిట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఏం వేశారు? కారం వేశారు. ఎంత అండి? 1/2 స్పూన్ కారం. ఓకే. తర్వాత సాల్ట్, అదెంత? 1/2 స్పూన్. కారం సాల్ట్ 2 సమానం, 1/2 స్పూన్ 1/2 స్పూన్. తర్వాత బ్లాక్ సాల్ట్, చిటికెడు బ్లాక్ సాల్ట్. తర్వాత తందూరి చికెన్ మసాలా పౌడర్ స్పూన్ వేశారు. తర్వాత కసూరి మేతి, తర్వాత షేజ్వాన్ అంటే రెడ్ చిల్లీ సాస్, అది వచ్చి 1 స్పూన్ వేశారు. అన్ని కలిపి మిక్స్ చేసేసారు. ఇప్పుడు దాంట్లో ఈ ముక్కలన్నీ మనకి వేస్తున్నారు. వేసి బాగా కలిపేస్తున్నారు. వెజిటేరియన్ మీట్. ఇప్పుడు దాంట్లో అంతా కలిపి మిక్స్ చేసేయాలి. బాగా కలిపిన తర్వాత దానిని 2 గంటలు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 2 అవర్స్. ఇప్పుడు మనము మసాలా కలిపి వేయగానే అది వేస్తే దానికి పట్టదు కదా, దానికి అదంతా పట్టాలి అంటే 2 అవర్స్ నుంచి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. ఆ ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుందండి మనకి? మామూలుగా ఏదైనా మనకి ఫ్రిడ్జ్ లో పెడితే ఏమవుతుందండి?
గడ్డ కడుతుంది కదా, అలా అది ఏంటంటే దానికి అంతా అది అంటుకుండా అంటే మిక్స్ అయిపోతుంది. మిక్స్ అయిపోయి దానికి అంటుకొని ఏంటి మనం వండుకునేటప్పుడు దాని యొక్క ఫ్లేవర్స్ ఆ టేస్ట్ అనేది అంతా మనకి బాగా తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళకి టైం లేదు కాబట్టి జస్ట్ ఎమ్మటే వండి చూపించేస్తున్నారు. అదే మనం ఇంట్లో అయితే చక్కగా 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. మార్నింగ్ 8 కి మధ్యాహ్నం లంచ్ లోకి కావాలి అనుకున్నప్పుడు మనము మార్నింగ్ 8 or 9 కి మనం రెడీ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసిన తర్వాత 1 hour ముందు తీసేసుకొని మనం చేసేసుకోవచ్చు. ఇవి గిన్నెల్లో కన్నమ్మా పాలు వస్తాయి కదా మనకి, ఆ పాలు ఐటమ్ లో అయితే మనకి చాలా ఫ్రీగా అంటే కింద వెడల్పుగా ఉంటది కాబట్టి మనం చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. హెల్త్ కూడా ఆయిల్ వేస్తున్నారు. 2 tablespoon హెల్త్ గాడ్ ఆయిల్. అది బాగా వేడవ్వాలి. మన నూనె వేడెక్కింది లేదా అలా పెట్టి చూస్తాం కదా, అది తగలగానే ఆ హీట్ వెంబడే వేసేసుకోవటం. ఇంకోటి స్పెషల్ అయితే చూడండి, మన పూర్వకాలం నుంచి మన వాళ్ళు గరిటెలు అంటే చెక్క గరిటెలు వాడతారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు అదే యూజ్ చేస్తున్నారు. మన వాళ్ళు స్టీల్ గరిటెలు అవి పెట్టి హీట్లు పడేసి టేస్ట్ చెక్క గరిటెతో వాళ్ళు చేస్తే దాని యొక్క బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి. అందుకే వాళ్ళు ఇక్కడ వంటలో కూడా వాళ్ళు చెక్క గరిటెలే వాడుతున్నారు. మనకి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా వేసారు కదండి, ఇదంతా అయిపోవాలి, దానికి అంటుకుంటుంది అనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి మనము గ్రీన్ చిల్లీ సాస్ ఉంటుంది కదా, దాంతో టేస్ట్ చేయొచ్చు. 10 minutes. ఈ రెసిపీ కూడా తయారు చేసి చూపిస్తారు. ప్రోటీన్స్ పెరుగు ఇప్పుడు చేస్తుంది హెచ్కేఎం మీకు. ఇది అయిపోతుంది ఒక 10 minutes లో. ఇది అయిపోయిన తర్వాత పెరుగు కారం అని చెప్పి చేస్తున్నారు. మనకు మామూలుగా అయితే ఇంట్లో అన్ని మినపప్పు నానబెట్టుకొని అన్ని చేసుకుంటాం కదా, ఆ కష్టం లేకుండా ఈ వాళ్ళు ఇలా మనకి రెడీమేడ్ గా చేస్తున్నారు. దాన్ని మనం ప్రిపేర్ చేసుకొని పెరుగు గారెలాగా తయారు చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత
ఇది ఎవరికి మేడం? ఇది ఇది రెండు అవ్వాలి. మనం ఇంట్లో వీక్ మెథడ్ ఏం చేస్తాము, హాట్ వాటర్ లో పెట్టి ఒక 5 minutes ఆగిన తర్వాత తీసేసి పిండి పక్కన పెడతాం కదా, అలానే ఇది ఏంటంటే సోయా ప్రోటీన్ ఇస్తే దాన్ని కూడా యాడ్ చేస్తే ఇలానే మనం చేసుకోవాలి. తర్వాత రెసిపీకి వీళ్ళు ముందే చెప్తున్నారు, ఇది కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి వీళ్ళు తర్వాత చేసే ఐటమ్ గురించి చెప్తున్నారు మరి. బాగా అడిగిపోతుందండి, బాగా దగ్గర ఉన్నాం కదా. నాన్ వెజ్ తిని బాగా అర్థమైపోయింది. దీని ఆకారం చూస్తే అలానే ఉంది, కానీ ఇది ప్యూర్ ఏంటండి, ఇది ప్యూర్ వెజిటేరియన్. తర్వాత మర్చిపోయారు మీట్. మీట్ అంటే వాళ్ళది కాదు, ఇప్పుడు అందరిది వెజిటేరియన్ మీట్. శాకాహారంలో కూడా ఫుల్ గా మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్ని వస్తున్నాయి. ఇది మేము వారానికి ఒక్కసారి మేము వండుకుంటామండి. హ్యాపీగా స్వీకరించవచ్చు. ఇంకొకటి అండి, మీ చుట్టాలు మీ ఇంటికి వచ్చినప్పుడు కనుక మీరు తయారు చేసి సర్వ్ చేస్తే ఆ రోజు మీరు పొందే హ్యాపీ చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిని ఈ రెసిపీని నచ్చని వాళ్ళు ఎవరు లేరు, చాలా హ్యాపీ అవుతారు, మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు. నేను మా వాళ్ళకి ఇలానే వండి పెడితే వాళ్ళు అడుగుతారు, మేము మళ్ళీ వస్తే మీని మాకు ఇది చేసి పెడతారా. మా పిల్లలందరూ చాలా చాలా ఇష్టంగా తింటారండి. ఇది మాత్రం ఇది చేసి మా మీకు నేను చెప్తున్నాను, అవునా? నేను చెప్తుంటేనే అని అంటే స్మెల్ మాత్రం సూపర్ గా ఉందండి. అంటే మీరు తిన్నారు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుందేమో అనుకుంటున్నారు, కాదు. మనకు ఉప్మా చట్నీ స్మెల్ వస్తుంది కదా, దానికన్నా డిఫరెంట్ గా ఉంది. ఓకే గైస్, అవును ఇందాక మనం అంతా కలిపి పెరుగులు అన్ని కలిపి వేసాం కదండి, అదంతా ఇప్పుడు దీనికి పట్టేసింది, అంటే డ్రై అయిపోతుంది అనమాట. మనం స్వచ్ఛమైన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే ఆ ముక్కకి పట్టిందండి మసాలా అంతా, అట్లా ఆ ముక్క పట్టేసి డ్రై అయిపోయింది అంతా. అలా చూపించండి. ఈ ఐటమ్ ఇప్పుడు మీకు చూపించిందంతా వాగ్దేవి సెలక్షన్స్ రాజమాత, వాగ్దేవి సెలక్షన్స్ కరెంట్ ఆఫీస్ రోడ్ రాజమాత
రాజమాతాదేవి ఎంటర్ప్రైజెస్ వచ్చేసి ఏలియన్ ప్యాకెట్స్ దగ్గర ఈ 2 చోట్ల దొరుకుతాయి. ఆర్సిఎం డిస్ట్రిబ్యూటర్స్ అందరి దగ్గర దొరుకుతాయి. వీళ్ళు చెప్పారు కదండి, చాలా చోట్ల ఇది దీనికి గుర్తింపు వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ గుర్తింది, ఇంటర్నేషనల్ హై లెవెల్లో దీన్ని ఓకే చేశారు. అది ఇప్పుడు మీరు చేసి చూస్తారు కాబట్టి మీరు కూడా చెప్పాలి ఏంటి అని. కానీ ఇంతసేపు కూర్చున్నందుకు మీ అందరికీ మా హృదయం చెప్తామండి. ఏంటి అంటే కొత్త ఐటమ్ టైం అయిపోయింది వెళ్ళిపోతాం అనుకోకుండా చాలా ఇంట్రెస్ట్ గా ఉంటున్నారు కదా. ఏంటి దాన్ని బట్టి దీని బాధ్యతగా కూడా మనకి అర్థమైపోతుంది ఇక్కడ. అయిపోయింది. ఇంకొకటండి, హైదరాబాద్ ప్లస్ 3 స్టార్ హోటల్స్ ఎక్కడైతే ఉన్నాయో సండే పూట ఈ రెసిపీ అక్కడ సర్వ్ చేస్తారు. మనకి హోటల్స్ ఎందుకండి, చక్కగా మన ఇళ్ళలో మనం చేసేసుకున్నాం అంటే మనమే 10 మందికి చెప్పుకుంటాం. అవునా? అయిపోయిందండి దీన్ని సర్వే. చూడండి రెసిపీ, దీనికి గ్రీన్ చట్నీతో కట్ చేసుకొని తినండి, బాగుంటుంది. రోటీలోని రైస్ సూపర్ గా ఉంటుంది. చివరి చేస్తున్నారండి, మన ఆంధ్ర మహిళలందరికీ బాగా అలవాటు కదా కొత్తిమీర చల్లుకోవడం. అలానే వాళ్ళు కొత్తిమీర చల్లేస్తున్నారు. చాట్ మసాలా కొంచెం, చాట్ మసాలా అంటే అందరికీ తెలుసు కదా, మనం పానీపూరి బాగా తీసుకుంటాం కదా, దాంట్లో వచ్చేస్తాం. దీన్ని ఒక రకంగా మాత్రమే వీళ్ళు తయారు చేసి చూపిస్తున్నారు. తర్వాత మనకి నచ్చినట్టు మనము లూజ్ గా ఇంగ్రీడియంట్ కర్రీ ఎక్కువగా లూజ్ గా ఉండాలనుకున్నా కూడా మనం అలా తయారు చేసుకోవచ్చు. రకరకాల ఐటమ్ అనేది దీంట్లో తయారు చేసుకోవచ్చు. దీనికి గ్రీన్ చిల్లీ వేస్తే పక్కన గ్రీన్ చిల్లీ ఇక్కడ గ్రీన్ అది ఉన్నదా? చూడండి వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు. చూడండి ఇది అంటే ఒక 5 మెంబర్స్ ఇక్కడ ముందులో కూర్చున్నారు కదా జెంట్స్ కి, వాళ్ళకి టేస్ట్ చూపించండి జస్ట్ ఆన్ ది స్పాట్ లో. ఒక 5 జీవితంలో ఫస్ట్ టైం అనుకుంటారు సార్ టేస్ట్ చేయకపోతే ఆయన ఆల్రెడీ ఎన్నో సార్లు చేసి ఎక్కువ మంది ఈ మంది చేయవచ్చు అనమాట. ఒకసారి సుబ్రహ్మణ్యం గారిని చూడండి. నమస్కారం అండి.
ये नीचे आप शेयर कर ठीक है एक्स को ले ले एक्स ఇప్పటి వరకు ఎలాంటి నాన్ వెజ్ ని ముట్టని వారందరూ కూడా ఫస్ట్ టైం టేస్ట్ నమ్మకం పుట్టేది ఉన్నంత వరకు తలా ఒక ముక్క పెట్టేయండి ఇక్కడే వాళ్ళు టేస్ట్ చూస్తారు. నెక్స్ట్ ప్రోటీన్ దహి వడలు తయారు చేయబోతున్నారు. వాళ్ళు మీ దగ్గర తీసుకొస్తారు. మళ్ళీ ఇక్కడ శ్రద్ధ పెట్టేయండి. గ్రామ్స్ 175 గ్రామ్స్ నేను చెప్పాను కదా, వీటిని నీళ్ళలో నానబెట్టేసి మెత్తబడిన తర్వాత లైట్ గా మరీ గట్టిగా పెట్టకుండా తీసివేయండి. తీసిన తర్వాత దాన్ని ఇది 175 గ్రామ్స్ దానికి 1 కేజీ పెరుగు తీసుకుంటున్నారు. అంటే లీటర్ పెరుగు తీసుకుంటున్నారు. మనం మామూలుగా పెరుగు వడంటే ఇంట్లో ఏం చేస్తామంటే కొంచెం మనకి టైట్ అయిపోతుంది కదా పెరుగు లిక్విడ్ అనేది. ఇది అలా ఉండదు, లూజ్ గా ఉంటుంది. టేస్ట్ సూపర్ గా ఉంటుందంట. లీటర్ పెరుగులో ఈ ప్యాకెట్ ఏం చేసామని మనము ఈ ముక్కలు ఏం చేసాము, నానబెట్టాం కదా, నానబెట్టి లైట్ గా పెట్టి ఇప్పుడు దీన్ని పెరుగులో కలిపేస్తున్నారు. ఆ పెరుగులో వేసి ఇది మనం పెరుగు కాలుతోనే కాదండి, పకోడా చేసుకోవచ్చు. ఇంకా అనేక రకాల రెసిపీ అంటే లేడీస్ కి మనం 5 రకాల ఐటమ్స్ చెప్పాలనుకోండి, మా వాళ్ళు ఇంకా 10 ఐటమ్స్ ని బాగా ఆలోచించి చేసుకుంటారు. అవును కదా? ఏమండి, ఈ ప్యాకెట్ కి లీటర్న్నర పెరుగు అయితే చాలా టేస్ట్ గా ఉంటుందంట, లూజ్ గా ఉండి. గుర్తు పెట్టుకోండి, ఈ ఒక ప్యాకెట్ కి లీటర్న్నర పెరుగు. మనం బయట కొనుక్కుంటే ఎన్ని వస్తాయండి? ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనం తీసుకెళ్ళదా దాని కానీ గుడి చెప్పుకొని గుడి కానీ రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్ వేస్తున్నారు. సాల్ట్ వచ్చి చెప్పాలా 1 పావు స్పూన్. లేదా మీరు టేస్ట్ చూసుకొని తగినంత కలుపుకోండి. బాగా కలుపుకోండి. ఈ ముక్క విరిగిపోతుందంటే భయం కూడా ఉండదండి. మనం ఎలా కలిపి ముక్క విరిగిపోతుందేమో అని భయం కూడా లేదు. చక్కగా మనం హ్యాపీగా ఆడుతూ పాడుతూ అన్నట్టుగా కలుపుకోవచ్చు. గారికి కొడుకులు అది కలిసారంటే పుష్టిలాగా ఉన్నాయంట. తయారు చేయలేదు అప్పుడు పుష్టిలాగా అంటున్నారు. వాళ్ళేమో గాలి అంటుంది, పెరుగు పురుగులాగా కనపడుతుంది. ఓకే,
మీకు కారము, సాల్ట్, గరం మసాలా పౌడర్లు ఇక్కడ అన్ని ఆర్సిఎం ప్రొడక్ట్స్ లో దొరుకుతాయి. ఆర్సిఎం ప్రొడక్ట్ దేనికి గుర్తుంటాయి అంటే న్యాచురల్ ప్రొడక్ట్స్, మన హెల్త్ కి హాని చేయనటువంటి ప్రొడక్ట్స్, న్యాచురల్ సహజ సిద్ధమైన ప్రొడక్ట్. ఏంటంటే మేడం చింతపండు కొంచెం ఏం మేడం నారెళ్ళు అయితే ఇది చెప్తే బాగుంటుంది. అవునా మేడం? ఇక్కడ చింతపండు గుజ్జు కూడా వేస్తున్నారంటే అది కూడా మన ప్రొడక్ట్స్ లోనే దొరుకుతుంది. 2 స్పూన్స్ వేసారు చింతపండు పేస్ట్. ఓకే, తీసుకొచ్చేటంటే అప్పటికప్పుడు మనం రెడీ చేసుకొని టైప్ పేస్ట్ అండి. లేదు మనకు కూడా బాగా గారి తింటూ అప్పుడు చేయాలి. మన పెరుగులో ఏమి కనిపించాక మీ టేస్ట్ బట్టి మీకు ఉప్పు కారం కూడా కొంచెం కావాలి అని చేసుకోవచ్చు. ఏం చేశారు, ఒక స్పూన్ మాత్రమే వేసారు కదా ఇందాక. ఏం చెప్పారండి మీకు కదా చెప్పాల్సింది. ఎలా ఉంటుంది నేను మర్చిపోయి మీరు మాకు కదా, ఈ మెమరీ పవర్ అంత బాగుంది. ఆ పెరుగులో కారము, ఉప్పు, చింతపండు పేస్ట్ గుజ్జు అది వేశారు, కలుపుకున్నారు. మీ టేస్ట్ బట్టి కొంచెం కావాలంటే అది ఎక్కువ వేసుకోవచ్చు. వాళ్ళు చెప్తున్నారు మీకు కావాలి అనుకుంటే కొంచెం తగలాలి అనుకుంటే కొద్దిగా షుగర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు కనపట్లేదు. మీకు కావాలి అనుకుంటేనే జస్ట్ అలా. ఓకేనా? రెడీ అయిపోయిందా? అయిపోయింది, రెసిపీ అయిపోయింది. చూడండి, మన ఇంట్లోనేమో అంత కష్టపడతాము. ఏమంటే ఇప్పుడు మన ఇంట్లో మినపప్పు గారెంటే మనము మినపప్పు నానబెట్టి అన్ని చేసుకొని రెడీ చేసుకుంటాం కదా. మరి అలా తయారు చేసుకున్న దానికి దీనికి తేడా ఏంటి? ఇది ఏంటంటే దీంట్లో ప్రోటీన్ వస్తుంది మనకి ఎక్కువగా. మనకి ఒక రోజులో మనకి ఎంత కావాలో చెప్పారు కదా, అది కనుక తీసుకుంటే మీకు ప్రోటీన్ ఫుల్ గా అందుతుంది, మీ దగ్గరకు వస్తుంది. కూర్చుంటున్నారు కదా, వాళ్ళని అడుగుతాను టేస్ట్ ఎలా ఉందని. ఫస్ట్ మనము వెజిటేరియన్ మీట్ చేసుకున్నాము. బాగుందండి, మీరంతా టేస్ట్ చేశారు కదా, బాగుందా? టేస్ట్ మీకు వచ్చింది కదా, వెజిటేరియన్ మీట్ మీ దాకా వచ్చిందా? ఎలా ఉందండి వెజిటేరియన్ మీట్? బాగుంది. ఇప్పుడు సెకండ్ ఐటమ్ వచ్చి కర్రీ కూడా వస్తుంది మీ దగ్గరికి, అది టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చి నూడిల్స్ తయారు చేయబోతున్నారు. చాలా టైం తీసుకుంటారేమో అనుకున్నానంటే దాన్ని చాలా ఫాస్ట్ గా అయిపోయింది. చక్కగా చుట్టాలు వస్తే కూడా మనము రకరకాల ఐటమ్ పెట్టి వాళ్ళని హ్యాపీ
నెక్స్ట్ నూడిల్స్ 1 అవర్ టైం తీసుకుంటే మనము ఇన్ని రకాలు చేసి పెట్టచ్చు మన ఇంట్లో వాళ్ళకి. ఇదిగోండి నూడిల్స్ ఎన్ని గ్రాములు 75 grams 25 rupees. చూడండి RCM లో ఐడి తీసుకుంటే మీకు దీని మీద కన్నా రేట్ తగ్గుతుంది. అప్పుడు మీకు ఐడి తీసుకుంటే 20 rupees కే పడుతుంది. మనము నూడిల్స్ బయట తీసుకుంటే ఎంత ఉంటుందండి రేట్? అది తీసుకొని అది అరగడానికి బాగా ఫీల్ అయిపోతాం ఇది డైజెషన్ అవ్వలేదు అనుకుంటారు కదా. దీని వల్ల మనకు ఆ బాధ ఉండదు, ఫుల్ డైజెషన్ అయిపోతుంది. హ్యాపీగా మనము నైట్ కూడా మనం వండుకొని తినచ్చు. రాత్రి 9కి కూడా వండుకొని తిన్నా మన స్టమక్ కి ఇబ్బంది ఏమీ అనిపించదు. నెక్స్ట్ ఐటమ్ వచ్చి నూడిల్స్. మహారాష్ట్ర ఐటమ్ లాగా చూపిస్తారు వాళ్ళు. నూడిల్స్ ఫస్ట్ టమోటా సాస్ వేస్తున్నారండి వాళ్ళు. త్రీ టేబుల్ స్పూన్ వస్తుందండి. 4 టేబుల్ స్పూన్. మనం ఇంట్లో చేసే స్పూన్లు ఉన్నాయి కదా, అంత ఖచ్చితంగా 4 టేబుల్ స్పూన్. లైవ్ ఈ ప్యాకెట్ లోనే మనకి మసాలా ప్యాకెట్ వస్తుంది. టమాటా సాస్ దాంట్లోనే మసాలా పౌడర్ కూడా వేసేస్తారు. మాట్లాడండి చెప్పు మాట్లాడండి. ఈ ఒక ప్యాకెట్ లోనే ఇప్పుడు వెజ్ మన పొటీస్ తో వడ చేశారు, చాలా టేస్టీగా ఉంది. అదే వెజ్ బైస్ తో మనకు స్పైసీస్ గా ఫ్రై చేసి పెట్టారు, చాలా బాగుంది. ప్రెసెంట్ ఇప్పుడు నూడిల్స్ చేస్తున్నారు, తర్వాత ఇప్పుడు నేను టేస్ట్ చూస్తున్నాను. ఇప్పుడు బిందు మేడం గారు చేసి పెట్టారు మాకు, ఇప్పుడే మేము తింటున్నాం. చూడండి లైవ్ బాగా చేసుకోవచ్చు. అందరు లైవ్ యూట్యూబ్ చేస్తే ఫిబ్రవరి 2లో ఉంటుంది. జేఆర్సీఎం టేస్ట్ అయితే వండర్ఫుల్ సార్. బాగుంటుంది. ఈ ప్యాకెట్ లో నూడిల్స్ ఫ్రై చేసి వస్తాయి కదా, ఈ ఫ్రై చేసి ప్యాకెట్ చేసి వస్తాయి. దాన్ని మనం ముద్ద చేసేసి దాంట్లో కలిపి తిన్నామండి. తల్లి వల్ల బాగుందా? దీనికి మార్కులు వేయచ్చా మనము? సూపర్. దీనికంటే 2 మార్కులు వేయచ్చు. మామూలుగా 100 కదా, 100 మార్క్స్ కి ఎంత వేయచ్చు? దీనికి 100కి 200 వేయచ్చు చెప్తున్నారు ఇక్కడ. వేస్తారండి 100. అదేంటండి మరి మీరు తయారు తినేవాళ్ళు తెలిస్తే 200 మార్క్స్ వేస్తారు. 200 మార్క్స్ వేసారు వాళ్ళు. నేను మరి వాళ్ళకి చెప్పట్లు కొట్టాలి కదా, ఆయన చెప్పేశారు. ఓకే, థ్యాంక్ యూ. మా 2 ఐటమ్ మీకు నచ్చినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేసామండి, దీన్ని కొంచెం పీసెస్ కట్ చేసేసి దాంట్లో కలిపేసాం కదా. ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఒక 2 పాలు కట్ చేసినట్టున్నారు. వాళ్ళు 2 ఉల్లిపాయలు కట్ చేశారు. అది చెప్పాను 2 సైడ్. తర్వాత
మీ ఘాటు పట్టి పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నారు. టమాటా వచ్చి ఒకటి. ఈ యొక్క ప్యాకెట్ కొలత చెప్తున్నారు వాళ్ళు. 2 మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, ఒక 3-4 మీ ఘాటు పట్టి పచ్చిమిర్చి, ఒక టమాటా, కొత్తిమీర. ఒక మాట నా మాట వింటారని అందరూ. ఇప్పుడు మనము బయటకి అయితే బ్రేక్ పూలు తింటాం కదా, అది రాజస్థాన్ ఐటము. ఇక్కడ వీళ్ళు చేస్తారు, సారీ మహారాష్ట్ర ఐటము. వాళ్ళు తయారు చేస్తే ఎలా తయారు చేస్తారో మనకి తెలియదు. ఏ చేతితో తయారు చేస్తారో, ఏ పెరుగో ఏంటో మనకి తెలియదు కదా. ఇప్పుడు మనం రెడీ చేసి ఫస్ట్ మన పిల్లలకి పెట్టాలండి. మన భర్తకి కాదు పెట్టాల్సింది, ముందు పిల్లలకి పెట్టి మార్పు కొట్టాలి తల్లు. అవునా? ఫస్ట్ పిల్లలకి పెట్టిన తర్వాత అప్పుడు పెద్దవాళ్ళకి వెళ్ళిపోదాం. ఎందుకంటే పిల్లల కోసమే కదా మనం వెరైటీ చేసేది. ఆ పిల్లలకి ఆ టేస్ట్ నచ్చిందంటే బయట ఫుడ్కి వెళ్ళే పనే ఉండదు. సార్ జయహర్షం సార్, నారాయణ రెడ్డి సార్, మీరు ఉన్నారు సార్? మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది సార్, ఎంత క్లోజ్ చేస్తున్నా సార్? క్లోజ్ చేయి చిన్న. ఓకే, మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది సార్, క్లోజ్ చేస్తున్నా సార్.